త్వరగా దేవుని వాక్యాన్ని ధ్యానించేద్దాం. అలాగే సాక్ష్యాలు చెప్పిన ప్రతి బిడ్డ గురించి ప్రార్థించండి. ఎందుకే అంటానంటే దగ్గరగా ఉన్నవాళ్ళు మీరు వెళ్ళండి. ఫస్ట్ దగ్గరగా ఎవరైనా ఉంటే మొదట మీరు వెళ్ళండి అని చెప్తాను. ఎందుకంటే నేను కొంచెం దూరంగా ఉండొచ్చు, దగ్గర ఉంటే వచ్చేస్తాను, దూరంగా వస్తాను. మ్యాక్సిమం దగ్గర ఉన్నాను కనుక, తన దగ్గర ఉంది కనుక దగ్గర వెళ్ళిపోయాను. పాపం కొంతమంది దూరంగా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, ఫోన్లోనే ప్రార్థన చేశాం పాపం. సో ఏదేమైనప్పటికీ కూడా మన విశ్వాసమే మనల్ని ఏం చేస్తుందంటే బాగు చేస్తుంది. మన విశ్వాసమే మనకి స్వస్థపరుస్తుంది. బాగు చేసేవాడు సేవకుడు కాదు, కానీ బాగు చేసేవాడు దేవుడే మనల్ని ఏం చేస్తాడంటే బాగు చేస్తాడు. సో మీ సేవకుని మీద మీకు ప్రేమ ఉండొచ్చు, మీ సేవకుని మీద మీకు వచ్చి ప్రార్థన చేయాలని ఆశ ఉండొచ్చు, తప్పు కాదు. సో కానీ గుర్తుపెట్టుకోండి, మన విశ్వాసం ఎప్పుడు ఎలా ఉండాలంటే దేవుడు నన్ను బాగు చేస్తాడు అనే విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. సో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం. ఈరోజు మనం ఎక్కడ వాక్యానికి అటు ఇటు పోము, ఓన్లీ కేవలం యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం నుంచి ఈ 7 విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం నుంచి 7 విషయాలు త్వరగా మనం నేర్చుకోబోతున్నాం. సమయానుకూలంగా మనం ముగించుకుందాం. విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుంచి. అటు తరువాత యేసు తిబిరియా సముద్రమున అనగా గలిలయ సముద్రమును దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండెక్కి అక్కడ తన శిష్యులతో కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కనులెత్తి బహు యొక్క జనులు తన యొద్దకు వచ్చుటి చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు తెప్పించమని పిలుపుని అడిగాను. కానీ ఏమీ చేయనై ఉండెనో తాను ఎరిగి ఉండియో అతనికి పరీక్షించుటకై అలాగడిగాను. చూడండి, చదవబడిన ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఈ యొక్క యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఏమనంటే, యేసు ఈ 6వ అధ్యాయానికి ముందుగా 6వ అధ్యాయంలో బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన ఉన్నాయి. యేసు 5,000 మందికి రొట్టెలు పంచాడు. 6వ అధ్యాయంలో ఎంతమందికి? 5,000 మందికి యేసు ఏం చేశారంటే భోజనాన్ని పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఈ అద్భుతం చాలా చోట్ల జరిగింది. 4 సువార్తల్లో రాయబడింది. 4 సువార్తల్లో కూడా రాశారు. ఏమనంటే యేసు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టిన యొక్క సందర్భం మత్తయి రాసిన సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను రాసిన సువార్త 4 అధ్యాయాల్లో మనం చూస్తాం. అయితే ఈ 4 అధ్యాయాల్లో కూడా మనం దీన్ని చూసినప్పటికీ కూడా ఇంకొక సందర్భం కూడా ఉంటుంది 4 అధ్యాయాల్లో. ఏంటంటే యేసు మృతుడై పునరుత్థానుడై లేచిన సంగతి 4 సువార్తల్లో ఉంటుంది. ఈ 2 విషయాలే 4 సువార్తల్లో మనకు కనబడతాయి ఎక్కువ. అంటే ఒకటి, యేసు మృతి తిరిగి లేచిన యొక్క సందర్భం ఉంది కదా, పునరుత్థానం, దాని గురించి 4 సువార్తికులు కూడా రాశారు. అలాగే 5 రొట్టెలు 2 చిన్న చేపల గురించి 4 సువార్తల్లో కూడా రాశారు. ఇది ఎందుకు 4 సువార్తల్లో రాయబడిందంటే ఇది చాలా యొక్క గొప్ప అద్భుతం కనుక 4 సువార్తల్లో ఆయన ఏం చేశాడంటే రాసి ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. సరే, అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు తిబిరియా సముద్రం అనగా గలిలయ సముద్రమున అద్దరికి వెళ్ళినప్పుడు రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలు చూసి బహుజనులు ఆయన ఏం చేశారట? వెంబడించారు అనే విషయాన్ని చూస్తున్నాం. యేసు చాలా సందర్భాల్లో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. యేసు కొన్ని సందర్భాల్లో ఆయన ప్రయాణం చేయడం మాత్రమే కాదు, చాలా సందర్భాల్లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. యేసు ఇక్కడ కూడా శిష్యులకు ఏం చేశాడంటే కొంతమందికి ఆయన సువార్తను అందిస్తూ ఉన్నప్పుడు, దేవుని రాజ్యం గురించి చెప్తున్నప్పుడు ఆయన ఇక్కడ కొంతమంది ఏం చేశారంటే ఆకలితో ఉన్నారు. అయితే అక్కడ యేసు ప్రభు అడుగుతున్న యొక్క విషయం ఏంటంటే, అప్పుడు పస్కా అను యొక్క యూదుల పండుగ సమీపించినప్పుడు యేసు కనులెత్తి బహుజన సమూహము తన యొద్దకు వచ్చి చూసి అంటున్నాడట, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పుతామని పిలుపుని అడిగాడట. ఎవరిని అడిగాడు? యేసయ్య పిలుపుని అడిగాడు. ఇంతకీ ఆ నెక్స్ట్ వచనంలోనే చెప్తుంది ఏమనంటే, ఏమి చేయనై ఉండేనో తాను ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకే అలాగ అడిగాడట. ఎందుకు అడిగాడు యేసయ్య పిలుపు గారిని అంటే, పిలుపు తెస్తాడని కాదు, పిలుపు ఇస్తాడని కాదు, ఇంతమందికి రొట్టెలను ఇంతమందికి చేపలు ఆయన ఇస్తాడని కాదు, కానీ ఎందుకు అడిగాడంటే పిలుపుని పరీక్షించడానికి అడిగాడు. దేనికి అడిగాడట? పిలుపుని పరీక్షించడానికి అడిగాను. ఎందుకు అంటున్నాడు? ఏమి చేయనై ఉండేనో తానే ఎరిగి ఉండి. ఏమై ఉండి? దేవుడికి తెలుసు ఏం చేయాలో తెలుసు. అక్కడ ప్రజలందరూ వస్తున్నారు, వారికి ఆహారం పెట్టాలని ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. అయినప్పటికీ అంటున్నాడు ఆయన ఏమి చేయనై ఉండియో తానే ఎరిగి ఏమంటున్నాడంటే, ఇదిగో అతనిని పరీక్షించడానికి ఆయన అలాగా అడిగాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా అంతే. ఏమి చేయనై ఉండేనో నీకేం కావాలో ఆయనకు తెలుసు, నీకేది అవసరమో ఆయనకు తెలుసు, నువ్వేమి ఇస్తే నువ్వు దేని గురించి ఇక్కడికి వచ్చావో ఆయనకు తెలుసు. కానీ
ఏమి చేయనై ఉండియో ఎరిగి కూడా ఆయన ఏమంటాడంటే, నా కుమార్తె నువ్వు కన్నీటితో ప్రార్థన చేయి అంటాడు. ఆయన నీకు ఏ అవసరమో మన ఊహకు తలంపులకు రాకమునిపై ఆయనకి సమస్తం కూడా తెలుసు అని మనందరికీ వాక్యాలు తెలుసు కదా. నీ ఊహకు తలంపు రాకమునిపై నీకు ఏమేమి అవసరం ఉందో నీకు తెలుసు. అయినప్పటికీ ఆయన ఏం చేయాలో నీకు తెలుసు. కానీ ఆయన నిన్ను నుంచి ఏం కోరుకుంటాడంటే, నువ్వు వచ్చి ప్రార్థించడాన్ని ఆయన కోరుకుంటాడు. నువ్వు నోరారా పిలిచి, లేకపోతే నువ్వు నోరారా పిలిచి ఆయనకు, తండ్రి నాకు ఇది అవసరం అని చెప్పడం ఆయన నీ నుంచి ఏం చేస్తాడంటే ఆయన నీ నుంచి కోరుకుంటాడు. అందుకే నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఆయన ఏమి చెయ్యనై ఉండేయో ఎరిగేయో కూడా అతనిని పరీక్షించుటకు ఎవరు అడిగారు? యేసు ఎవరిని అడిగాడు? పిలుపుని అడిగాడు. ఆ రోజున పిలుపుని అడిగిన దేవుడు ఈరోజు మనల్ని అడగడా? నీ జీవితంలో ఏం చేయాలో ఆయనకి తెలిసి కూడా నేను ఏం చేస్తాడు? కొన్ని సందర్భాల్లో ఆయన నిన్ను పరీక్షించుటకు అడుగుతూ ఉంటాడు. పరీక్షించుటకు కొంతకాలం ఆలస్యం చేస్తూ ఉంటాడు. నిన్ను నీ యొక్క పరీక్షకు, లేకపోతే నీ విశ్వాసాన్ని బట్టి ఇంకనూ కూడా నీ విశ్వాసాన్ని నీలో రెట్టింపు చేయడానికి, లేకపోతే నీలో యొక్క మానసిక యొక్క బలాన్ని రెట్టింపు చేయడానికి కొన్నిసార్లు ఏం చేస్తాడంటే, కొన్నిసార్లు ఆయన ఆలస్యము చేస్తూ ఉంటాడు. నువ్వు అడగక మునిపే నీ అక్రత తెలిసిన నీ దేవుడు ఏం చేస్తాడంటే, కొన్ని సందర్భాల్లో నిన్ను పరీక్షించుటకు ఆలస్యం చేయొచ్చు, నిన్ను పరీక్షించుటకు కొన్నిసార్లు నిన్ను అడగను కూడా అడగచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాలు ఉంటాయి బైబిల్లో. 5 రొట్టెలు 2 చిన్న చేపల దగ్గర అద్భుతాన్ని జరిగించాడు. మనందరికీ తెలుసు, ఆమె అంటే ఆయన కరువు కాలంలో ఆవిడ ఏం చేయాలనుకుందంటే, ఒక చిన్న అప్పం ఒకటి చేసుకొని తాను తన బిడ్డను కూడా ఏం చేయాలనుకుందంటే చనిపోవాలనుకుంది. అయినప్పటికీ కూడా అక్కడికి ప్రవక్తను పంపించి ఆవిడని అడిగాడా లేదా ఆయన ప్రవక్త ద్వారా? మొదట అప్పం నాకు తీసుకొచ్చి, ఆయనకి తెలుసు అద్భుతం జరుగుతుందని తెలుసు. అద్భుతం చేయడానికే దేవుడు అతన్ని ఏం చేశాడు? ప్రవక్తను అక్కడికి పంపించాడు. కానీ ఆయన ఏమడిగాడంటే, మొదటి అప్పము చేసుకొచ్చి నాకు ఇవ్వమని ఆయన ఏం చేశాడంటే అడిగాడు. ఎవరిలో నుండి? ప్రవక్తలో నుండి బహుశా అడిగి ఉండొచ్చు, ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి. కానీ ఆయనకు తెలుసు ఆవిడ బిడ్డను కరువు కాలం అంతా పెంచి పోషించాలని తండ్రి అనే దేవునికి తెలుసు. అందుకంటే జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ కూడా ఈ సందర్భాల్లో కూడా మనం చూస్తున్నాం, తాను ఏమి చేయనై ఎరిగి ఉండియో కూడా అతను ఏం చేస్తున్నాడు? పిలుపునైనా అడిగాడట. అందుకు పిలుపు 7వ వచనం ఏమంటాడంటే, అందుకు పిలుపు వారిలో ప్రతివాడు కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల యొక్క రొట్టెలు చాలవని దేవుడితో చెప్తున్నాడట. అయ్యా, ప్రతివాడు కొంచెం 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 చిన్న చిన్న మొక్కలు ఇచ్చినా సరే ఏమవుతుందంటే 200 దేనారముల రొట్టెలు చాలవయ్యా అని చెప్పి పిలుపు యేసు ప్రభుతో చెప్తున్నాడు. 8వ వచనం వచ్చేసరికి అంటాడు, ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుని ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంత మందికి ఇవి ఏమాత్రమో కూడా ఏం చేయవు, ఏమాత్రమని ఆయనతో అన్నాడట. 10వ వచనంలో చూస్తున్నాం, యేసు జనసమూహములను కూర్చుండబెట్టాడని చెప్పను. ఆ చోటు చాలా పచ్చిక ఉండను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుంటారు. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించుడని, అలాగూ చేపలను కూడా వారికి ఇష్టమైనంత మటుకు వడ్డించెను. చాలు. 12వ వచనం, క్షమించాలి, 12వ వచనం కూడా. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపోకుండా మిగిలిన మొక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలి ఉన్న 5 యావల యొక్క రొట్టెలను మొక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఎన్ని గంపలు నింపారట? సరే, ఇది అందరికీ తెలిసిన వాక్యమే. కానీ ఇక్కడ గమనించవలసిన మరొక విషయం ఏంటంటే, ఇక్కడ సీమోను పేతురు సహోదరుడు ఆంద్రే కూడా ఉన్నాడు. ఎవరైనా? ఆంద్రే కూడా ఉన్నాడు. ఆంద్రే అంటున్నాడు, ఇదిగో ఇక్కడ ఒక చిన్నోడు ఉన్నాడు, ఆ చిన్నోడి దగ్గర ఏమున్నాయి? 5 రొట్టెలు 2 యొక్క చిన్న చేపలు ఉన్నాయి. అయినా సరే ఏం చేస్తాడంటే, అవి ఉన్నాయి, అవి ఏమాత్రం కూడా ఏం చేయవు, సరిపోవు అంటున్నాడు. అయితే ఒక విషయం గమనించండి, 10వ వచనంలో అంటున్నాడు యేసు, జనసమూహములను కూర్చుండబెట్టుడి. ఏమన్నాడు? జనసమూహములను కూర్చుండబెట్టుడి. ఆ చోటు చాలా పచ్చిక ఉండెను కనుక ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చున్నారు. యేసు అంటున్నాడు, జనసమూహములను కూర్చుండబెట్టుడి, లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఏం చేశాడట? వడ్డించాడు. అలాగూ చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాడు. 2 విషయాలు చెప్తాను, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కూర్చోండి, దేవుడు వడ్డిస్తాడు. ఏం చేయాలి? కూర్చోండి, దేవుడు ఏం చేస్తాడు? వడ్డిస్తాడు. అక్కడ ఒక క్రమాన్ని దేవుడు నేర్పించాడు వాళ్ళకి. ఏమనంటే, వారిని కూర్చోబెట్టండి. ఎక్కడ కూర్చోబెట్టండి? పచ్చిక గల యొక్క చోట్ల కూర్చోబెట్టండి. ఎక్కడ కూర్చోబెట్టమంటున్నాడు? అక్కడ చాలా పచ్చిక ఉంది కనుక, చాలా అంటే గడ్డిలా ఉంది కనుక, కూర్చోవడానికి అనుకువగా ఉంది కనుక అక్కడ కూర్చోండి. నేను ఏం చేస్తానంటే వారికి కావాల్సిన ఆహారం వారికి పెడతాడు.
ఒక విషయం గమనించండి, అందుకే మనందరికీ తెలిసి 23వ కీర్తన, పచ్చిగల చోట్ల ఆయన నిన్ను పరుండబెడతాడు, శాంతికరమైన జలముల చెంత ఆయన నిన్ను నడిపించువాడై ఉన్నాడు. ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాల్సిందే, నువ్వు కూర్చోవలసింది ఎక్కడంటే దేవుని సన్నిధానంలో నువ్వు కూర్చుంటే నీ ఆకలిని ఆయన తీరుస్తాడు. దాని అర్థం పని పాట అన్నీ మానేసి కూర్చోమని కాదు. సో దేవుని సన్నిధానంలో దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇస్తూ, నువ్వు దేవుని సన్నిధానంలో దేవునికి ఇవ్వాల్సిన టైం ఇస్తూ దేవుని సన్నిధానంలో నువ్వు కూర్చుంటే నీ ఆకలిని ఆయన తీరుస్తాడు. వారు అక్కడ దేవుని వాక్యాన్ని వింటున్నారు, వారు అక్కడ దేవుని వాక్యాన్ని విని వారు ఆకలి మర్చిపోయారు. మరొక సందర్భంలో మనం చూస్తాం, మరొక సువార్తికుడు రాసినప్పుడు చూస్తాం, వారు ఆకలి మర్చిపోరు. అక్కడ అంటాడు శిష్యుడు, చెయ్య ఇప్పటికే 3 దినాలు అయిపోయింది, వారికి ఆహారం పెట్టమన్నప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు అక్కడ ఆయన ఏం చేశాడు, ఆస్వాదించే వారికి వడ్డించాడు. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, జనులు కూర్చోండబెట్టి ఆయన వారికి ఏం చేశాడంటే 5,000 మందికి ఆహారాన్ని ఇచ్చాడు. అయితే మరొక విషయం ఉంది అక్కడ, ఏమైనా ఆలోచన చేస్తే వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాడు. ఎంత వడ్డించాడు? వారికి ఇష్టమైనంత మట్టుకు. ప్రభు ఏదైనా ఇస్తే ఎలా ఇస్తాడంటే నీకు సమృద్ధిగా, నీ కడుపు నిండగా ఇస్తాడు ఆయన. దేవుని అద్భుతం ఎలా ఉంటుందంటే నీ కడుపు నిండగా ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు ఇవన్నీ నేను చెప్తాను తర్వాత, కంగారు పడకండి. 7 విషయాలు చెప్తానని నేను ఇంకా పూర్తిగా వాక్యాలకు పోలే. ఆయన అద్భుతం చేయగలడు, ఆయన ఆశ్చర్యకార్యం చేయగలడు, ఆయన ఏమి చేయనయ్యుండో ఎరిగి కూడా నేను కొన్నిసార్లు అడుగుతాడు. కానీ మరొక విషయం జ్ఞాపకం చేసుకోండి, ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆకలితో పంపడం, ఆయన దగ్గర కూర్చున్న వారిని ఆయన తృప్తికరమైన యొక్క ఆత్మీయ ఆహారాన్ని పెట్టగలడు, శారీరక సంబంధమైన ఆహారాన్ని కూడా ఆయన నీకు అందించగలడు. నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ గుడ్డలోనే అయిపోదు. అలాగును కూడా నిన్ను దీవించగలడు. క్షమించాలి, కరువు కాలంలో కూడా ఆయన ఏం చేయగలడంటే పోషించాడు. కరోనాలో పోషించిన దేవుడు ఈ కరువు కాలంలో పోషించలేడా? కరోనాలో దేవుడు పోషించాడు కదా. దేవుడు ఈ కరువు కాలంలో కూడా దేవుడు నేను పోషించలేడా? ఆయన సమస్తమును కూడా ఆయన ఏం చేయగలడంటే చేయగలడు. కానీ జ్ఞాపకం చేసుకోండి, ఎలా ఇస్తాడు దేవుడు నీకు ఇస్తే అంటే ఆయన సన్నిధానంలో కూర్చున్న వారికి ఇస్తాడు, ఆయన మాట వినేవారికి ఇస్తాడు. ఎవరికి ఇచ్చాడో భోజనం అంతా? ఆయన సన్నిధానంలో కూర్చున్నారు, వారు ఆయన మాటలు వింటున్నారు, ఆయన బోధన వింటున్నారు, వారికి ఆయన ఏం చేశాడంటే సమస్తమున వారికి అనుగ్రహించి వారి ఆకలి తీర్చాడు, వారిని కూర్చుండబెట్టాడు. ఎక్కడ కూర్చోబెట్టాడు? పచ్చిగల చోట్ల వారిని కూర్చుండబెట్టాడు. అంత మాత్రమే కాదు, వారికి ఎలా ఇచ్చాడంటే యేసు చేపలు కూడా వారికి ఎలా ఇచ్చాడంటే వారికి ఇష్టమైనంత మట్టుకు దేవుడు వారికి ఇచ్చాడు. అరణ్యంలో ఇశ్రాయేలు కూడా దేవుడు ఎలా ఇచ్చాడో తెలుసా? వారికి ఇష్టమైనంతగా. ఎలాగిచ్చాడంటే వారికి తేనుపు కూడా అదే వస్తుందట. మనకు తెలుసు కదా వాక్యం, వారికి తేనుపులు కూడా ఏమొచ్చాయి? వారు తిన్న మాంసమే వారికి ఏమిచ్చిందంటే వారు పళ్ళ సందుల్లో కూడా ఇంకా అది ఉంటుండగానే ఉగ్రత కూడా వచ్చిందిలేండి వారి మీదకి. కానీ జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఎలా ఇస్తాడంటే సమృద్ధిగా ఇస్తాడు. మన్నాని దేవుడు వారికి ఎలా ఇచ్చాడు? ఇశ్రాయేలులకి సమృద్ధిగానే ఇచ్చాడు. ఏ పూటది ఆ పూటకే దేవుడు వారికి ఇచ్చాడు. పిల్లరా, అందుకే అంటాను, జ్ఞాపకం చేసుకుంటే దేవుని దగ్గరికి వచ్చే వారికి, దేవుని సన్నిధానంలో కూర్చున్న వారికి, ఆయన సన్నిధానంలో ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఆయనకి ఇచ్చేవారికి దేవుడు సమృద్ధిని ఇచ్చేవాడై అన్నాడు. మన వాక్యం అయితే ఇది కాదు, కానీ జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ 7 విషయాలు ఈ అధ్యాయంలో మనం నేర్చుకుంటున్నాం. యేసు దగ్గరికి ఎలాగ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది కుంటివారు వచ్చారు, కొంతమంది గుడ్డివారు వచ్చారు, కొంతమంది మృగవారు వచ్చారు, కొంతమంది స్వస్థత కావాలని వచ్చిన వారు ఉన్నారు, కొంతమంది పరీక్షించేవారు ఉన్నారు. ఇలాగున యేసుని వెంబడించడానికి వచ్చిన వారు 7 గుంపులు ఉన్నారు ఈ అధ్యాయంలో. ఈ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 7 గుంపులు ఉన్నారు. ఎంతమంది? 7 గుంపుల గురించి. యేసును వెంబడించడానికి వచ్చిన 7 గుంపుల వారు ఉన్నారు, యేసును విడిచిన 7 గుంపులు. ఎన్ని గుంపులు ఇవి? ఈ 6వ అధ్యాయంలో మీరు చూడండి, యేసును విడిచిన 7 గుంపులు ఉంటాయి. అందులో మొదటి యొక్క గుంపు ఎవరైనా ఆలోచన చేస్తే 6వ అధ్యాయంలోనే 2వ వచనంలోనే మనం చూస్తున్నాం, ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించారు. ఎవరు వచ్చారు? ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఏం చేశారట? ఆయనను వెంబడించారు. మొదటి యొక్క గుంపు ఎవరంటే సూచక క్రియలను చూడవచ్చిన వారు. ఎవరు చెప్పాలి? ఎవరట? యేసు దగ్గరికి 7 మంది వస్తారు. ఆయన బ్రతికిన దినాల్లో చాలామంది ఆయన వెంబడించారు. వెంబడించిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన నిజంగా వెంబడించిన వాళ్ళు కాదు. అందులో 7 గుంపులు ఉన్నారు. అందులో మొదటి గుంపు ఎవరంటే ఈ 6వ అధ్యాయంలో చక్కగా రాస్తా అంటాడు ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. ఎలాంటి జనులు వెంబడించారట? ఆయన చేసిన సూచక్రియలను చూడడానికి మాత్రమే వచ్చారు. వీరు కేవలం అద్భుతాలను ఆశ్చర్యకార్యాల కోసం మాత్రమే వచ్చినవారు. ఎవరు వీళ్ళు? అద్భుతాలను ఆశ్చర్యకార్యాలు చూడడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే.
యేసుని నిజముగా వెంబడించుతున్నారు, జనసమూహాలన్నీ ఆయన వెనకాతలు వెళ్ళిపోతున్నాయని చాలామంది అనుకుంటున్నారు. కానీ అక్కడ ఉన్న యూదులు, అక్కడ ఉన్న శాస్త్రులు, పరిచయులు కూడా అనుకునేవారు, ఇదేట్రా చాలా మందిని ఏం చేస్తున్నాడు, వెనకాతలు తిప్పిపోతున్నాడు, మా రాజ్యానికి రేపొద్దున మా యోధా మతానికి ఏమవుతుందంటే చాలా ఇబ్బంది కలగబోతుందని వారందరూ అందుకే ఆయన సిలువ వేయడానికి చాలా వాళ్ళు ఏం చేశారంటే అప్పగించాలని, ఆయన పట్టుకోవాలని చాలా వాళ్ళు ఏం చేశారంటే కుతూహలపడ్డారు. కానీ నిజంగా చెప్పాలంటే యేసును వెంబడించిన వారిలో కొంతమంది చోచక్రియలు చూడడానికి వచ్చారు. మొదట గుంపు ఎలాంటి గుంపు ఇది? చోచక్రియలు మాత్రమే. ఆయన చేర్చుచున్న యొక్క చోచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించారు. చోచక్రియలు ఎలా చేస్తున్నాడు, అద్భుతాలు ఎలా చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాల కోసం మాత్రమే వచ్చిన వారు. వీరు దేవుని సహాయం కోరుకున్నారు కానీ ఆయన ముఖ సన్నిధిని మాత్రం వారు కోరుకోలేదు. ఉదయకాలం దేవుడు మనకి ఈ గుంపుల ద్వారా మనకే నేర్పిస్తున్నాడంటే ఇక్కడ కూర్చున్న మనం ఏ గుంపులో ఉన్నవారమో ప్రశ్నించుకోవాలి. దేవుడు అద్భుతాలు చేస్తాడని, ఆశ్చర్యకార్యం చేస్తాడని మాత్రమే దేవుని దగ్గరకు వస్తున్నామా? అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని దేవుడు జరిగించాలని ఆశతోనే వస్తున్నావా? దేవుని ముఖాన్ని, దేవుని సన్నిధానాన్ని, దేవుడిచ్చే రక్షణ ఆనందాన్ని అనుభవించాలని నువ్వు రావట్లేదా? దేవుడు చెయ్యడు నీ పట్ల అద్భుతం అని నేను చెప్పట్లేదు, దేవుడు నీ పట్ల ఆశ్చర్యకార్యం చేయడం అని చెప్పట్లేదు, దేవుడు నేను పోషించడం చెప్పట్లేదు, దేవుడు నీ ఆకలి తీర్చడం నేను చెప్పట్లేదు. కానీ దేవుని కేవలం వాటిని మాత్రమే జరగాలి, దేవుడు నా జీవితంలో వాటిని చేస్తాడని మాత్రమే రావద్దు దేవుని దగ్గరికి. యేసుని వెంబడించిన ఆ జనాలు కూడా ఎలా వెంబడించారంటే, యేసును వెంబడించిన ఆ రోజుల్లో జనాలు కూడా ఎలా వెంబడించారంటే ఆయన చేస్తున్న ఆశ్చర్య కార్యములను చూడడం మాత్రమే వారి యొక్క పని. ఆయన అద్భుతం చేస్తాడని, ఆశ్చర్యకార్యం జరిగిస్తాడని మాత్రమే ఆయన దగ్గరకు వచ్చారు. వారు దేవుని చేతి యొక్క సహాయాన్ని కోరుకున్నారు కానీ ఆయన సన్నిధిని, ఆయన ముఖాన్ని వారు దర్శించాలని వారు ఏమాత్రం కూడా కోరుకోలేదు. అద్భుతాలు విశ్వాసానికి పునాది కాకూడదు. మన విశ్వాసానికి అద్భుతాలు ఏం చేయకూడదంటే ఎప్పుడు పునాదిగా ఉండకూడదు. మన పునాది ఎవరంటే యేసు మాత్రం. అద్భుతం గురించి వస్తే అద్భుతం జరగకపోతే వెనక్కి వెళ్ళిపోతాం. మళ్ళీ చెప్తున్నాను, అద్భుతం గురించి వచ్చావు అనుకో, అద్భుతం నీ జీవితంలో దేవుడు చేయలేదనుకో, పర్లేదులే, ఇంక పర్లేదు, ఆయన చేయలే, ఇంకా ఏదో అందరిలాగా నేను ప్రయత్నం చేశాను ఆయనని వెనక్కి వెళ్ళిపోతాం. అద్భుతం గురించి రావద్దు. అద్భుతములను జరిగించి యొక్క దేవుని గురించి మాత్రమే మనం, అద్భుతం జరుగుతుందని దేవుడిని వెంబడించకూడదు. అద్భుతం జరిగినప్పుడు స్తోత్రం చెప్పి అద్భుతం జరిగిన తర్వాత దేవుని విడిచిపెట్టేవారి లక్షణం మన జీవితంలో ఉండకూడదు. క్రైస్తవ పునాది ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే దేవుని మీద మాత్రమే మన ఇల్లు కట్టుకోవాలి. ఇసుక మీద కడితే ఏమవుతుంది? కూలిపోతుంది. క్రీస్తు యేసు అనే బండ మీద మాత్రమే మన ఇంటిని ఆయన మీద కట్టుకోవాలి. అద్భుతాల మీద, ఆశ్చర్య కార్యాల మీద మన జీవితాన్ని ఏమాత్రం కూడా కట్టుకోకూడదు. జ్ఞాపకం చేసుకోండి, చాలామంది నేడు కూడా రోగం గురించో లేకపోతే సమస్యలు తీరుతాయనో ప్రభువుని వెంబడిస్తున్నాం. అలా వెంబడించడానికి వీల్లేదు. అందుకనే యేసు ప్రభు, మీరు చదవకండి, మత్తయి సువార్త 12:38-39 ఎలా అన్నాడు. అందుకు ఆయన వ్యభిచారి అని చెడ్డ తరము వారు చోచక్రియలు అడుగుచున్నారు, ప్రవక్త అయిన యోనా గురించి చోచక్రియే కానీ మరి ఏ చోచక్రియ వారికి అనుగ్రహింపబడదు. మత్తయి సువార్త 12:39 అంటాడు ఆయన. అందుకు ఆయన వ్యభిచారి అయిన చెడ్డ తరము వారు చోచక్రియలను అడుగుచున్నారు. ఏమడుగుతున్నారట? చోచక్రియలు అడుగుతున్నారు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1:22 అంటాడు, యూదులు చోచక్రియలు అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. గ్రీసు దేశస్థులు ఏం వెతుకుతున్నారట? జ్ఞానం. యూదులు ఏమడుగుతున్నారట? చోచక్రియలు అడుగుతున్నారు. వీళ్ళరా యేసుని వెంబడించిన, అలనాడుని యేసుని వెంబడించిన మొదటి గుంపు ఏ గుంపో తెలుసా? చోచక్రియలను చూసి వచ్చిన వారు, అద్భుతాల మీదే ఆధారపడే భక్తి గలవారు. దేని మీద? అద్భుతాల మీద ఆధారపడే యొక్క భక్తి. మిరాకిల్ సీకర్స్ అంటారు అనమాట వారిని. అద్భుతాలను వెతికి వచ్చినవారు. దీన్ని యేసు దగ్గరకు వస్తున్నారు, మంచిదే, కానీ వారు ఏం వెతుకుతున్నారంటే అద్భుతాలు వెతుకుతున్నారు. నెంబర్ రెండవదిగా జ్ఞాపకం చేసుకుందాం. 6వ అధ్యాయంలోనే మీరు చూడండి, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయంలోనే మరొక మాట కూడా మీరు చూసుకుంటే 14వ వచనం, 6వ అధ్యాయంలోనే 14వ వచనం దగ్గరికి మీరు వస్తే 14వ వచనం చూస్తే అంటాడు, ఆ మనుషులు యేసు చేసిన యొక్క చోచక్రియలను చూసి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని అనుకునేరి. ఏమనుకున్నారట? రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొని పోవుదురని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాడు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏం చేయాలనుకున్నారంటే యేసుని రాజుగా చెయ్యాలని నిర్ణయం చేసుకున్నారు. అందుకే నేను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు కొండ మీదకి. ఇంకొక విషయం జ్ఞాపకం చేసుకోండి, మనుషులు చేసిన చోచక క్రియలను, మనుషులట, ఆ మనుషులు యేసు చేసిన చోచక్రియలను చూసి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే. మొదటిగా మనం నేర్చుకున్న ఏ గుంపు యేసుని వెంబడించారు? చోచక్రియలు చూసిన వారు మాత్రమే.
రెండవ యొక్క గుంపు వారు చూస్తున్నాం, ప్రవక్త అని మర్యాదగా నడుచుకున్నవారు. ఎవరట? యేసుని వెంబడించారు. వాళ్ళు ఏమని వెంబడిస్తున్నారు? ప్రవక్త అని వచ్చారు అంతే. కొంతమంది అక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఎలా ఉన్నారట? ప్రవక్త. ఈ ప్రవక్త అనుకొని మర్యాదగా విడిచిన వారు కొంతమంది ప్రవక్త అని చెప్పుకొని ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత ఆ సందర్భాల్లో ఉన్నారు, కానీ ఆయా సందర్భాల్లో అది అయిపోగానే వాళ్ళు ఏం చేశారంటే వదిలేసి ఆయన్ని వెళ్ళిపోయారు. రెండవ గుంపు వారు ఎవరంటే ప్రవక్త అనుకొని మర్యాదగా వచ్చినవారు. ప్రవక్త అనుకొని మర్యాదగా వచ్చారు. చెప్పాలంటే మేధస్సుతో కూడిన గౌరవాన్ని ఇచ్చారు ఆయనకి. ఎలా ఇచ్చారు? మేధస్సుతో కూడిన యొక్క గౌరవాన్ని ఇచ్చారు. ఇక్కడ యేసు ఒక గొప్ప బోధకుడుగానో లేకపోతే ఒక మంచి వ్యక్తిగానో పిలిచారు తప్ప ఆయనను ప్రభువుగా వారి జీవితాల్లో అంగీకరించలేదు. ఏంటి? యేసుని ఎలా వెంబడిస్తున్నారు? వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు కదమ్మా, వాళ్ళందరూ ఎలా వెంబడిస్తున్నారంటే యేసుని ఒక ప్రవక్తగా చూస్తున్నారు, ఒక బోధకుడిగా చూస్తున్నారు, కానీ ఆయనను ప్రభువుగా వారు పిలవడం లేదు. అందుకన్నాను, మన జీవితానికి దేవుడు కేవలము సలహాదారుడిగా ఉండకూడదు. మన జీవితానికి దేవుడు ఎలా ఉండాలంటే యజమానిగా ఉండాలి. ఎలా ఉండాలి? దేవుడు మన జీవితానికి ఎలా ఉండాలి? యజమాని. కేవలం ఏదో మంచి మాటలు చెప్తాడు యేసు దగ్గరికి వెళ్తే మంచిగా బాగుపడతాం, లేకపోతే యేసు దగ్గరికి వెళ్తే మా పిల్లలు చక్కగా ఉంటారు. కేవలం జ్ఞానం గురించి రాకూడదు దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి వచ్చిన నీవు ఆయనను ప్రభువుగా వెంబడించడానికి రావాలి. ఎలా రావాలి? ప్రభువుగా వెంబడించడానికి రావాలి. ఆయన మీ జీవితానికి యజమానుడిగా అంగీకరించడానికి రావాలి. ఆయన మాటలను కేవలం మెచ్చుకుంటే సరిపోదు, వాటికి లోబడేవారు దేవునికి కావాలి. దేవుడి మాటలు మెచ్చుకుంటే అబ్బా యేసయ్య పలానా బైబిల్లో పలానా అధ్యాయంలో బాగా చెప్పాడు అని మెచ్చుకుంటే కాదు దేవుడి దగ్గరికి రావడానికి. దేవుడి దగ్గర ఏం కోరుకుంటున్నాడంటే ఆయన నుంచి ఆయన మాటకు లోబడేవారు దేవునికి కావాలి. ఆయన జ్ఞానాన్ని మెచ్చుకునేవారు కాదు, ఆయన మాటకు లోబడేవారు కావాలి. తండ్రిగా ప్రభువుగా ఆయనను అంగీకరించేవారు దేవుణ్ణి వెంబడించారు. దేవుని వెంబడించేవారు ఎలా ఉండాలంటే ఆయనను ప్రభువుగా వెంబడించేవారుగానే ఉండాలి. మరి కొంతమంది ఏమన్నారంటే ఆయన మంచి బోధకుడని చెప్పుకున్నారు, కానీ తమ జీవితాలు మాత్రం దేవునికి అప్పగించలేదు. ఈ లోకంలో గౌరవం ఇచ్చారు, కానీ వారి జీవితాల్లో ప్రభువుకు మాత్రం స్థానం చాలామంది ఇవ్వలేదు. అందుకనే వారందరూ యేసుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మొదటి గుంపు ఏమని నేర్చుకున్నాం మనం? సూచక్రియలు మాత్రమే చూసి వచ్చిన వారు కొంతమంది. యేసు ప్రభువుని వెంబడించిన గుంపులో మరో కొంతమంది ఎలాంటి వాళ్ళు? ఆయన మంచి ప్రవక్త, బోధకుడు, బాగా చెప్తాడు ఆయన అని వచ్చిన వాళ్ళు. మూడో గుంపు వారు కూడా ఉన్నారు. క్షమించడానికి మూడో గుంపుకి వెళ్ళబోయే ముందు మరొక మాట కూడా అంటాను. మనుష్య కుమారుడు ఎవడని చెప్పుకొనుచున్నారని తన శిష్యులను యేసు ప్రభు ఒకానొక సందర్భంలో అడిగాడు. అందుకు సీమోను పేతురు ఏమన్నాడంటే నువ్వు సజీవుడకు దేవునివైన కుమారుడు అని చెప్పాడట. మీరు కావాలంటే మత్తయి సువార్త 16 అధ్యాయము 13 వచనం నుంచి చదువుకోండి. మత్తయి సువార్త 16 అధ్యాయము 13 నుంచి 16 వచనాలు చదువుకుంటే అక్కడ యేసు యేసు అడుగుతాడు ఏమనంటే తన శిష్యులను, మనుష్య కుమారుడు ఎవడని చెప్పుకొనుచున్నారని తన శిష్యులు అడగా సీమోను పేతురు ఏమని ఉత్తరం ఇస్తాడంటే నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పాను. ఎలా చెప్పాడు? మనుషులు నా గురించి ఏమనుకుంటున్నారు అంటే సజీవుడైన దేవుడు కుమారుని అనుకుంటున్నారయ్యా అన్నారు. కానీ జ్ఞాపకం చేసుకోండి, ప్రభు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? ఆయనను ప్రభువుగా అంగీకరించాలనే వారిని మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. కనుక జ్ఞాపకం చేసుకుని మొదటి గుంపు వారు కేవలం అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసి వచ్చారు. రెండో గుంపు వారు ఎలా వచ్చారంటే ప్రభువుని ఒక ప్రవక్తగా మెచ్చుకొని మాత్రమే వచ్చారు. మూడవది నెంబర్ 3 మూడవగా చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయంలోనే నేను ఫాస్ట్గా ముందుకు వెళ్తున్నాను చూడండి. 6వ అధ్యాయంలోనే 26వ వచనం. 6వ అధ్యాయంలోనే 26వ వచనం. యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని. అమ్మ ఏమని చెప్పాడో తెలుసా యేసయ్య? మీరు సూచన క్రియలను మీరు సూచనల వలన చూచుట వలన కాదు కానీ రొట్టెలను భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పేశాడు మొహం మీద. ఏం చెప్పాడు? మీరు అందరూ నన్ను ఎలా వెంబడిస్తున్నారన్నాడు యేసయ్య. అమ్మో ఎంత మాట అన్నాడో యేసయ్య, ఎంత మాట అన్నాడో వారిని కదా. యేసయ్య ఏమన్నాడంటే వారితో, మీరు కేవలము కూడా ఏం చేస్తున్నారంటే సూచన వల్ల కాదు, మీరు ఎలా వెంబడిస్తున్నారంటే నన్ను రొట్టెల వల్ల మాత్రమే మీరు వెంబడిస్తున్నారు. మీరు ఆకలి తీర్చుకోవడానికి వచ్చారు తప్ప ఇక్కడ నన్ను వెంబడించేవారు లేరు అని యేసయ్య వారితో ఏం చేశాడంటే చెప్పాడు. అందుకే మూడోది ఏమంటున్నాడు? రొట్టెల కోసం వెంబడించే గుంపు మూడో గుంపు. ఒకలేమో అద్భుతాలు ఆశ్చర్యకారాల గురించి మాత్రమే వెంబడించే గుంపు,
మరొక గుంపేమో ఆయన ప్రవక్తని, మంచి బోధకుడని, ఆయన జ్ఞానవంతుడని, ఆయన జ్ఞానాన్ని వినడం గురించి వచ్చిన వారు మరొక కొంతమంది. మూడో గుంపు ఎలా ఉన్నారంటే 6వ అధ్యాయంలో రొట్టెల వలన మాత్రమే వెంబడిస్తున్నారు. దేనివల్లట? రొట్టెల వల్ల మాత్రమే. రొట్టెల కోసం వెంబడించేవారు. దేని గురించి వెంబడించేవాళ్ళు? రొట్టెల కోసం. భౌతిక యొక్క ప్రాముఖ్యతను, లేకపోతే మెటీరియల్స్, లేకపోతే మెటీరియలిస్ట్ ఫెయిత్ అంటారు అన్నమాట. అంటే భౌతిక సంబంధమైన వాటి గురించి మాత్రమే ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు. దేని గురించి? కేవలము రొట్టెల గురించి మాత్రమే వచ్చినవారు. ఇంకో మాటలో చెప్పాలంటే మనకు కొన్నిసార్లు కోపం వస్తుంది. భోజనాల్లో లేకపోతే బ్రేక్ఫాస్ట్లో మనం ఎవరికైనా చట్నీ సరిగ్గా వేయలేదనుకో ఏం చెప్తాం? చెప్పరే, నాకు వద్దు, ప్లేట్ ఆడబడే, నేను వెళ్ళిపోతాను అంటావా? అలనాడున యేసు దగ్గరికి వెంబడించిన గుంపులో కొంతమంది ఉన్నారు. ఒకవేళ మీకు తలకాయ కాకుండా ఒకవేళ చికెన్లో ఒకవేళ ఏదో ఒక చిన్న తొక్క పడింది అనుకో, నాకు తొక్క వేస్తావా, ఆడికి పక్కోడికి మొక్క వేస్తావా అని చెప్పి అనుకొని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా ఉండొచ్చు. నాకు తెలీదు, ఉండొచ్చు అని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు స్వయంగా ఇదే మాట అలనాడున ప్రభు కూడా వాడుతున్నాడు. మీరు నన్ను రొట్టెల వల్ల మాత్రమే వెంబడిస్తున్నారు. మీరు శోషక్రియల వల్ల వెంబడించట్లేదు. మీరు దేని వల్ల వెంబడిస్తున్నారు? రొట్టెల వలన మాత్రమే వెంబడిస్తున్నారు. రొట్టెల వలన వెంబడించేవారు దేవునికి వద్దు. ఆయన జీవాహారమై ఉన్నాడని ఆయన వెంబడించేవారు ప్రభుకు కావాలి. ఆయన ఏమై ఉన్నాడు? జీవాహారమై ఉన్నాడు. అందుకే అని అంటాడు, నేనిచ్చి యొక్క నీళ్లు తాగువాడు ఎన్నటికీ దప్పికొనడు. రోకలు మార్చకుండానే ఉచితముగానే ఆహారం నా దగ్గర కొనుక్కోండి. మీరేమీ అవసరం లేదు, నేను మీకు ఆహారాన్ని ఉచితంగానే ఇస్తాను. జీవాహారము నేనే అని ఆయన అందుకే అన్నాడు. ఆయనే జీవాహారం. ఆయన భౌతిక సంబంధమైన ఆహారం గురించి మాట్లాడలేదు, ఆయన ఆత్మ సంబంధమైన ఆహారం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన జీవాహారమై వాక్యమే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయనను అంగీకరించి ఆయన వాక్యాన్ని మన జీవితంలో నింపుకోవడమే మన జీవితానికి నిజమైన యొక్క జీవాహారం. ఆయన వాక్యాన్ని మనం నెమరు వేసుకుంటూ, ఆయన వాక్యాన్ని మన హృదయంలో ధ్యానం చేసుకుంటూ, వాక్యమై ఉన్న దేవుణ్ణి మన హృదయంలో భద్రపరుచుకుంటూ, ఆ వాక్యమై ఉన్న యొక్క వాక్యాన్ని మన మార్గంలో మన ముందును పెట్టుకుంటూ మనం ఏం చేయాలంటే పోవాలి. అదే విషయాన్ని చెప్తాంటున్నాడు, మీరు నన్ను రొట్టెల కోసం మాత్రమే వెంబడిస్తున్నారు. రొట్టెల కోసం వెంబడించే గుంపుగా మనం ఈ రోజున ఉండకూడదు. అందుకని జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, మీరు చోచక్రియలు చూచటం వలన కాదు, రొట్టె వల్ల మాత్రమే తిని తృప్తి పొందటం వలనే మాత్రమే నన్ను వెతుకుచున్నారు. యేసును ఒక ఏజెంట్లా చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే యేసు మనకు రొట్టెలు ఇచ్చేవాడు మాత్రమే కాదు, ఆయన జీవపు రొట్టె. నశించే వారి కోసం, ఆయన నిత్య జీవం కోసం ఆయనను మనం ఏం చేయాలంటే వెతకాలి. దేని గురించి వెతకాలి? ఆయనని మంచి జీవం గురించి వెతకాలి. ఆయన జీవపు రొట్టె అని మాత్రమే మనం ఆయనను ఏం చేయాలి? వెతకాలి. మరొక మాట అంటే జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగం, పెళ్ళి, లేకపోతే ఇల్లు వంటివి దొరికినప్పుడు దేవుడు ఉన్నాడని, అవి దొరకకపోతే దేవుడు లేడని వెతికేవారిగా మనం ఉండకూడదు. ఉద్యోగం రాలేదు, పెళ్లి జరగలేదు, లేకపోతే ఇంకేదో జరగలేదు, ఇల్లు ఏదో కట్టుకోలేదు, ఏదో అవ్వలేదు, అబ్బబ్బా అని చెప్పేసి అవి దొరకకపోతే వెళ్ళిపోయేవారిగా మనం కేవలము భౌతిక సంబంధమైన వాటి గురించి మాత్రం మనం దేవుణ్ణి వెతకూడదు. ఏం దేవుడు మిగతా ఇవ్వడా అంటే ఇస్తాడు, కానీ మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు. అవన్నీ రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఆయనను వెతికేది ఆయన జీవపు రొట్టె. నా ఆత్మను నరకమునకు కాకుండా పరలోకానికి మాత్రమే ఆయన తీసుకొని పోతాడు. ఆయన సజీవుడు, నేను కూడా సజీవంగానే దేవుని దగ్గర ఉంటానని మాత్రమే దేవుని మనం ఏం చేయాలంటే వెంబడించేవారుగా ఉండాలి. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే లోక సంబంధమైన దీవులు ఉన్నంత వరకే దేవుని వెంబడించేవారు గుంపులోనికి వస్తారు. ఆత్యాధికమైన జీవపు రొట్టె కంటే ఈ లోకపు రొట్టెకి మనం ఎన్నడూ కూడా ఏం చేయకూడదు, ప్రాధాన్యత మనం ఇవ్వకూడదు. కాబట్టి మీరు ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట వెతుకోండి, అప్పుడు అవన్నీ కూడా మీకు ఏం చేస్తాయి? ఇంకా చెప్పుకుంటూ పోతే నాశనమే వారంతము, వారి కడుపే వారి యొక్క దేవుడు అని చెప్పి ఫిలిప్పీ రాసిన పత్రిక 3:19 అంటాడు. కనుక జ్ఞాపకం చేసుకునే నాశనమే వారంతం, వారి కడుపే వారి యొక్క దేవుడు. ఈ భూ సంబంధమైన వాటిని ఎవరైతే అనుసరిస్తున్నారో, భూ సంబంధమైన వాటిని అనుసరిస్తూ దేవుని వెంబడిస్తున్నారో వారికి ఏమవుతుందంటే జ్ఞాపకం, నాశనమే వారి యొక్క అంతము. మన కడుపే మన దేవుడిగా ఉండకూడదు. ఏమనకూడదట? మన కడుపే మన దేవుడిగా, కడుపు కోసం బ్రతకూడదు ప్రియులారా. కొన్నిసార్లు ఉపవాసం ఉంచాలి, కొన్నిసార్లు ఉపవాసంతో కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు దేవుని యొక్క సన్నిధానంలో కొన్నిసార్లు మనం అనేక చోట్ల లేదా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే
కొన్నిసార్లు ఆకలితో ఉండాల్సి వస్తుంది, సువార్త ప్రయాణాల్లో ఆకలితో ఉండాల్సి వస్తుంది, కొన్నిసార్లు అన్ని టైంకి దొరకాలని ఉండదు. ఏమైనప్పటికీ కూడా కొన్నిసార్లు మనం ఏం చేయాలి చెప్పాలి, ఏం చేయాలి? కొన్నిసార్లు ఆకలితో ఉండాలి, కొన్నిసార్లు ఆహారం దొరకదు, అయినప్పటికీ విశ్వాసంగానే మనం ముందుకు సాగిపోవాలి. అందుకంటే జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న యొక్క మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం అంటే, మనం దేవుని యొక్క సన్నిధానంలో మనం దేవుని నీతిని రాజ్యాన్ని మాత్రమే మనం వెంబడించాలి. ఎన్ని నేర్చుకున్నాం? 3 ఫాస్ట్గా చెప్తారు. 4వ గుంపు వారు ఉంటారు చూడండి, అదే 6వ అధ్యాయము 36వ వచనం. నేను అందుకే చెప్పాను స్టార్టింగ్లోనే, మీరు నన్ను చూచియుండి విశ్వయింపక ఉన్నారని మీతో చెప్తారు. 4వ గుంపు ఎవరంటే చూచి నమ్మనివారు. చూచి నమ్మనివారు. 4వ గుంపు ఎవరంటే తెలుసా? చూశారు కానీ అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యం చేశారు, భోజనం తిన్నారు, అన్నీ తిన్నారు, కానీ ఇప్పుడు ఏమన్నారు? చూశారు కానీ ప్రభుని వారు ఏం చేయట్లేదు, నమ్మట్లేదు. చూచియు నమ్మని వారు గుంపు. చూచియు నమ్మని యొక్క హృదయం గలవారు. చూసి కూడా నమ్మని యొక్క హృదయం గలవారు. ఇక్కడ మనం సమస్య కళ్ళది కాదు కానీ హృదయం అనేది. ప్రభు ఏమన్నాడు? చూశారు కానీ అన్నాడు, చూశారు కానీ కళ్ళతో చూశారు కానీ నమ్మలేదు. కళ్ళు ప్రాబ్లం చేసాయా? కళ్ళు వారిని మోసం చేసాయా? వారి కళ్ళు కాదు మోసం చేసినవి. అద్భుతం జరగడం చూశారు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎలాగ 5,000 మందికి పెంచిపెట్టాడో చూశారు, అన్నీ చూశారు, కానీ వారు ఏం చేయట్లేదని నమ్మలేకపోతున్నారు. చూశారు కళ్ళతో కానీ కళ్ళది కాదు ప్రాబ్లం, హృదయానిది ప్రాబ్లం. ఎవరిది? హృదయాన్ని ప్రాబ్లం. అందుకని హృదయము సత్యాన్ని గ్రహించటం లేదు. హృదయం ఏం చేయట్లేదు? సత్యాన్ని గ్రహించండి. ఇక్కడ సమస్య కళ్ళది కాదు, హృదయానిది. సత్యం కళ్ళ ముందే ఉన్న లోకపు అంధకారం వారిని ఏం చేసిందంటే కమ్మేసింది. సత్యం వారి ముందే ఉంది. యేసు జీవమైన యొక్క రొట్టె అని చెప్తున్నాడు, ఆయన అద్భుతాన్ని చేస్తున్నాడు, ఆశ్చర్యాన్ని చేస్తున్నాడు, ఆయన వారికి బోధిస్తున్నాడు, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేనని చెప్తున్నాడు. ఇదిగో అంత మాత్రమే కాదు, ఆయన ఏమంటాడంటే ఇదిగో పస్కా యొక్క పశువు అంటే పస్కా యొక్క బలిగా ఆయన తను తాను అర్పించుకోవడానికి వచ్చాడు. వారందరూ దాన్ని వింటున్నారు, చూస్తున్నారు, కానీ నమ్మలేని గుంపుగా ఉంటున్నారు. అందుకే ప్రభు వారితో అంటున్నాడు, ఇదిగో మీరు చూచి నమ్మని హృదయం గలవారు. ఎవరట? చూశారు కానీ 4వ గుంపు, చూసిన వారు కానీ నమ్మనివారు. ఈ రోజున మనం కూడా దేవుని కార్యాలు చూస్తున్నాం కానీ నమ్మలేకపోతున్నాం. దేవుని కార్యాలు మన బ్రతుకులు చూస్తున్నాం కానీ మనం ఏం చేయలేకపోతున్నాం? నమ్మలేకపోతున్నాం. నమ్మే సందర్భం వచ్చినప్పుడు నమ్మలేకుండా చూస్తున్నాం కానీ హృదయానుసారంగా మనం ఏం చేయట్లేదు, నమ్మలేకపోతున్నాం. కనుక ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానంలో మనము లోతైన యొక్క విశ్వాసం గలవారుగా ఉండాలి. విశ్వాసం అనేది చూడడం కాదు, చూడని వాటిని నమ్మడం. విశ్వాసం అంటే ఏంటి? చూడమా? చూడని వాటినే, పొందుకోలేని వాటిని ఇంకా మనం ఏం చేయాలంటే నమ్మువారే ఉండాలి. విశ్వాసం అనేది చూడడం ద్వారా కాదు, దేవుని వాక్యం వినడం వల్ల వస్తుంది. ఎలా వస్తుంది? విశ్వాసం అనేది చూడడం వల్ల రాదు, దేవుని వాక్యాన్ని వినడం వల్ల మాత్రమే వస్తుంది. రుజువులు అడిగే వారికి దేవుడు ఎప్పటికీ అర్థం కాడు. మళ్ళీ చెప్తానండి, రుజువులు అడిగే వారికి దేవుడు ఎప్పుడు, ఇది నీ దేవుడు ఎక్కడున్నాడు చూపించంటే, రుజువులు అడిగేవాడికి దేవుడు వాక్యము కానీ దేవుడు కానీ ఎన్నటికీ అర్థం కాదు. చూసి నమ్మేవారి కన్నా చూడక నమ్మిన వారే ధన్యులు అన్నాడు ఆయన. వినుట వలన మాత్రమే విశ్వాసము కలుగుతుంది. ఆ విన్న దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఏం చేయాలి? భద్రం చేసుకుని దేవుని కార్యాన్ని నమ్ము. ఆ నమ్ముట నీ వలనైతే నమ్ము, నీ దేవునికి సమస్తము సాధ్యం అప్పుడు అవుతుంది. అందుకంటాను ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, చూసి నమ్మని వారిగా ఉన్నామా, విని నమ్మేవారిగా ఉన్నామా? దేవుని కార్యం చూస్తున్నావు, వారి జీవితంలో జరిగింది, వీళ్ళ జీవితంలో జరిగిందని చూస్తున్నావు, అనేకమైన సాక్ష్యాలు వింటున్నావు, కానీ ఇంకా నువ్వు నమ్మటం లేదు. చూస్తున్నావు నీ కళ్ళారా, నీ కళ్ళ ముందే అన్నీ జరుగుతున్నాయి చూస్తున్నావు, కానీ ఇంకా నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మటం, దేవుని విశ్వసించలేకపోతున్నావు. చూచుట వలన కాదు, వినుట వలన మాత్రమే దేవుని, అది కూడా విన్న వాక్యం ఎవరి వలన? దేవుని గురించిన మాట వల్ల మాత్రమే, వినుట వలన మాత్రమే నీ జీవితంలో అద్భుతము జరుగుతుంది. అందుకంటే జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, రుజువులు అడిగే వారికి దేవుడు ఎప్పుడు కూడా అర్థమో కాదు. కళ్ళ ముందు అద్భుతాలు జరుగుతున్నా, వాక్యం వింటున్నా, వీరి హృదయాలు ఎలా ఉన్నాయి? కఠినముగా ఉన్నాయి. అక్కడ చదవబడిన యొక్క హృదయాలు ఎలా ఉన్నాయి? కఠినంగా ఉన్నాయి. కొందరు బైబిల్ సత్యాలు వింటారు కానీ దేవుని కార్యాలు చూస్తారు కానీ వారు పాత స్వభావం వదులుకోరు. వారి అపనమ్మిక వారికి ఏం చేస్తుందంటే దేవునికి వారిని దూరం చేస్తుంది. అందుకని జ్ఞాపకం చేసి సజీవమైన దేవుని విడిచిపోనట్టి అవిశ్వాసము గల యొక్క దుష్ట హృదయం మీలో ఎవరిలోనైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకుని నేను ఎబ్రీ రాసిన పత్రిక 3:12 యేసయ్య అన్నాడు. ఏమన్నాడంటే సజీవమైన దేవుని విడిచిపోవునట్టి అవిశ్వాసము గల దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా మీరేం చేయండి, చూసుకోండి. అందుకంటే జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, దేవుని సన్నిధానంలో చూసిన వారు చూసి నమ్మని వారిగా వద్దు, చూడక నమ్మేవారిగానే మనం ఉందాం. అబ్రహాము దేవుని నమ్మాడు,
అది అతనికి నీతిగా దేవుడు ఎంచాడు. ప్రియులారా, శరీరం ఒకవైపు మృతతుల్యం అయిపోయింది. శారా గారు కూడా ఆమె కూడా గర్భం దాల్చడానికి ఎలాంటి యొక్క చాయిస్ లేదు, కల్లారా చూస్తే నమ్మడానికి లేదు. కానీ అతడు దేవునిని నమ్మాడు. అది అతనికి నీతిగా దేవుడు ఏం చేశాడు, ఎంచాడు. అందుకని చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. తోమాతో దేవుడు అన్నాడు, తోమా ఇదిగోరా నా వేలి యొక్క గాయాల్లో నా చేతి యొక్క గాయాల్లో నీ వేలు పెట్టి ఏం చేయాలి, చూసుకో. నా చేతి యొక్క గాయాల్లో నువ్వేం చేయాలి, వేలు పెట్టి చూసుకో. ఇదిగో నన్ను చూడక చాలామంది నమ్మారు, నువ్వు చూసి నమ్మావు. అవిశ్వాసివి కాక విశ్వాసిగా. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానంలో మనం ఏ గుంపుగా ఉండకూడదంటే ఆయన అంటాడు ప్రత్యేకంగా, చూసి నమ్మని వారిగా వద్దు, చూడక నమ్మేవారిగానే మనం దేవుని కార్యాన్ని. 4 గుంపులు మనం చూసాం. 5వ గుంపు చూస్తున్నాం. అదే 6వ అధ్యాయం 41 వచ్చినాం. అదే 6వ అధ్యాయం 41 వచ్చినాం. మరొక మాట చూస్తున్నాం. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చి ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి. అమ్మ 5వ గుంపు సొనుక్కునే గుంపు. ఏ గుంపు ఇది? చాలా మాపే, ఇంకెక్కువ చేతి బోల్ టైం అయిపోద్ది, అందుకే నేను ఫాస్ట్గా వెళ్ళిపోతాను. 5వ గుంపు ఎవరంటే సొనుక్కునే గుంపు. ఏ గుంపు అంటే ఇది? సొనుక్కునే గుంపు. సొనుగుడు ఆత్మీయ యొక్క ఎదుగుదలకు అడ్డంకి. మళ్ళీ చెప్తాను కనండి, సొనుగుడు ఆత్మీయ ఎదుగుదలకు అడ్డంకి, అడ్డుబండ. కనుక జ్ఞాపకం చేసుకోనండి, సొనుగుడు కృతజ్ఞతను చంపేస్తుంది. గుర్తుపెట్టుకోండి, సొనుగుడు ఏం చేస్తుందంటే కృతజ్ఞతను చంపేస్తుంది. ఇశ్రాయేలు అరణ్యములో నశించిపోవడానికి కారణం ఏంటి? దేవుని కార్యాలను ప్రశ్నించడం. ఏంటి? దేవుని కార్యాలను ప్రశ్నించడం. ఆయన యొక్క సౌరభౌమాధికారాన్ని వారు ఏం చేశారంటే అంగీకరించలేదు. వారు దేవుని మీద వారు ఏం చేశారంటే అరణ్యములో సొనుక్కున్నారు. కనుక సమార్కుని చేత వారు ఏం చేశారంటే నశించిపోయారు. అందుకంటే జ్ఞాపకం చేసుకోండి, దేవుని వాక్యము కఠినముగా ఉన్నప్పుడు, లేదా తమకి ఇష్టానికి విరుద్ధంగా ఉన్నప్పుడు సొనగడం అనేది మొదలవుతుంది. మళ్ళీ చెప్తాను వినండి, దేవుని వాక్యము కొన్నిసార్లు నీకు విరుద్ధంగా వచ్చినప్పుడు నీలో సొనుగుడు మొదలవుతుంది. ఇంతకుముందు చెప్పినప్పుడు వాక్యం చాలా బాగా నచ్చుతుంది. అదే నీ పాపాన్ని ఎత్తు చూపించే విధంగా ఉంటే నీలో సొనుగుడు అనేది నా గురించి ఎవడో చెప్పేశాడు, నా గురించి ఎవరో చెప్పేశారు, అందుకే ఆయన ఈ రోజంతా నా గురించే చెప్పాడు. సొనుగుడు అనేది ఎప్పుడు మొదలవుతుంది అంటే దేవుని వాక్యము నీకు సూటిగా వచ్చినప్పుడు మొదలవుతుంది. పాపము ఎత్తి చూపించినప్పుడు ఏమవుతుందంటే మొదలవుతుంది. కనుక జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, దేవుని యొక్క కార్యాన్ని గురించి ఎప్పుడు ఆగిపోతాయంటే సొనగడం మొదలు పెడితే దేవుని కార్యం మనం జీవితంలో అవుతుంది. అందుకని జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, ఇశ్రాయేలు అరణ్యములో శనిగినట్టే నేడు కూడా చాలామంది ఏం చేస్తున్నామంటే సొనిగేవారిగా ఉన్నాం. కానీ అలా సొనగడం వలన ప్రియులారా నీ విశ్వాసము నిన్ను ఏం చేస్తుందంటే హీనమవుతుంది. నీ విశ్వాసం నీలో తగ్గిపోద్ది. నీ ఆత్మీయ జీవితం ఏం చేయదంటే ఎదుగుదల ఉండదు. అరణ్యములో ఇశ్రాయేలు శనిగినట్టు నేడు విశ్వాసులు కూడా చాలా కష్టాలు రాగానే దేవుని పైన, దేవుని యొక్క నమ్మిన బిడ్డల పైన ఏం చేస్తూ ఉంటారంటే సొనుగుతూ ఉంటారు. అలా సొనుగుడు వారి విశ్వాసం నుండి వారిని ఏం చేస్తుందంటే పడద వస్తుంది. నీ సొనుగుడే నీ విశ్వాసం నిన్ను ఏం చేస్తుందంటే పడద వస్తుంది. కనుక జ్ఞాపకం చేసి సొనుగుడు యొక్క స్వభావం గురించి బైబిల్ ఏం చెప్తుందంటే కొందరు సనిగి సమార్కుని చేత నశించిపోయారని కొరింథీయులకు రాసిన యొక్క మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతాం. మరొక చోట ఏమనుందంటే సొనుగులను సంశయములు మాని అన్ని కార్యములను చేయడని ఫిలిప్పీ రాసిన పత్రిక 2:14 వచనంలో చదువుతాం. సొనుగులను సంశయములను ఏం చేయాలట? మానాలి. 5వ గుంపు ఎవరు ఇప్పుడు చెప్పాలి? ఏ గుంపట? సొనుగు. మళ్ళీ చెప్పాలి ఒకసారి ఫస్ట్ నుంచి మీకు. మళ్ళీ ఫస్ట్ గుంపు ఎవరు చెప్పండి? దేవుడి దగ్గరికి వచ్చారు చాలామంది, అందులో చోరసక్రియలు మాత్రమే వెతికి వచ్చేవారు. 2వ గుంపు ఎవరు చెప్పండి? ప్రవక్త, ఈయన గొప్ప జ్ఞానవంతుడు అని మాత్రమే దేవుడి దగ్గరికి వచ్చారు. అందుకని యేసుబాబుని వెంబడించకుండా, రక్షకునిగా అంగీకరించకుండా వెనక్కి వెళ్ళిపోయారు. 3వ గుంపు వారు ఎవరు అని చెప్పండి. నేను ఆలోచన చేస్తే 3 రొట్టెల గురించి మాత్రమే వచ్చారు. దేని గురించి? రొట్టెల గురించి. 4వ గుంపు చూసియో నమ్మని గుంపు, చూశారు కానీ నమ్మలేదు. 5వ గుంపు వారు ఎవరంటే సనుక్కునే గుంపు. యూదులు ఆయన గురించి ఏం చేశారట? సనుక్కునే గుంపు. అందుకనే వారు ఆయనను వెంబడించలేదు. చూడండి 6వ అధ్యాయము 52 వచనం, లాస్ట్కి వచ్చాం. 6వ అధ్యాయం 52 వచనం. 6:52 యోహాను సువార్త. యూదులు ఈయన తన శరీరము ఈయన ఆయన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. ప్రభు అన్నాడు ఒక మాట ఇక్కడ, ఏమనంటే పై వచనాల్లో జీవాహారము
విశ్వసించువాడు నిత్య జీవం గలవాడు, జీవాహారం నేనే, మీ పితరులు అరణ్యంలో మన్నా తినే చచ్చిపోయారు, దీన్ని తినువాడు చావకుండా ఉన్నట్లు పరలోకంలో దిగి వచ్చిన ఆహారం నేనే అన్నాడు. నేనే అంటే వాళ్ళు లిటరల్గా ఎలా తీసుకున్నారంటే, అంటే ఇప్పుడు ఈయన శరీరాన్ని మేము తినేయాలా అన్నట్టుగా వాళ్ళు తీసుకొని, అయ్యో ఈయన ఎలా ఈయన శరీరాన్ని తినవగలడు అని చెప్పి ఒకరితో ఒకరు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాదించుకుంటున్నారు. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏమంటామంటే, ఆరవదిగా వాదించు స్వభావం గల గుంపు. ఏ గుంపు ఇది? ఆరవదిగా వాదించే స్వభావం కలిగిన యొక్క గుంపు. ఏ గుంపు ఇది? వాదించే యొక్క స్వభావం గల వాదనలు మరియు తత్కారాలు, లేకపోతే ఇంకా ఇంక మీరు ఏమన్నానండి, కాన్ఫ్లిక్ట్ అంటారు అనమాట. ఇంటలెక్చువల్ కాన్ఫ్లిక్ట్ అంటారండి. అందుకని ఏమంటారంటే వాదించు స్వభావం గలవారు. ఏ స్వభావం? దేవుని వాక్యం మన తత్కారానికి, మన లాజిక్ ఏమాత్రం కూడా అందదు. దేవుని యొక్క వాక్యం మన తత్కారానికి ఎప్పుడు కూడా అందదు. అది విశ్వాసానికి సంబంధించింది. దేవుని వాక్యం దేనికి సంబంధించింది? విశ్వాసానికి. నమ్ము అంతే అంతే తప్ప అవుతుందా? లాజిక్ ఏంటి, మ్యాజిక్ ఏంటి అంటే అవదు. దేవుని వాక్యం ఎప్పుడు లాజిక్లతో మ్యాజిక్లతో ముడిపడదు. దేవుని వాక్యం ఎప్పుడు విశ్వాసం వలన మాత్రమే, ఆ విశ్వాసం ఆయన గురించిన మాట వినుట వలన మాత్రమే జరుగుతుంది. ఆ మాట నువ్వు నమ్మి వెళితే చాలు, అద్భుతం జరుగుతుంది. ఇది కేవలం దేవుని వాక్యం ఎప్పుడు విశ్వాసం వలన మాత్రమే, ఆయన వాక్యముల గురించి మాత్రమే, ఆయన మాట వినుట వల్ల మాత్రమే. దేవుని వాక్యం విశ్వాసానికి సంబంధించింది, లాజిక్కి మ్యాజిక్కి సంబంధించింది ఏమాత్రం కూడా కాదు. అందుకని జ్ఞాపకం చేసుకోండి, వాదించు స్వభావం గలవారు వారు అక్కడ ఏం చేస్తున్నారు? ఆయన గురించి ఏం చేస్తున్నారంటే ఒకరితో ఒకడు వాదించుకుంటున్నారు. సో కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ సంబంధమైన విషయాలను ఎన్నడూ కూడా అర్థం చేసుకోలేడు. మీరు కావాలంటే ఇంటికి చదువుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14 మనం చదువుతామనంటే, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని విషయాలను, ఆత్మ విషయాలను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మ సంబంధముగా వివేచింపదగును గనుక అతడు వాటిని ఏం చేయలేడంటే గ్రహింపజాలడు. మరొక మాట సామెతల గ్రంథం 3:5 ఏం చెప్తుందంటే, నీ సబుద్ధిని ఆధారం చేసుకుని కానీ పూర్ణ మనస్సుతో దేవుని యందు విశ్వాసం. నీ సొంత బుద్ధి కాదు, దేవుని దగ్గర ఏమంటాడంటే నీ సబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని దగ్గర పూర్ణ మనసుతో ఏం చేయాలి? వెంబడించాలి. వాదించే తత్వం మనకొద్దు. ఏ తత్వం ఉండకూడదు? యేసుని చాలామంది వెంబడించారు. అందులో ఒక గుంపు ఏం చేస్తుందో తెలుసా? వాదించుకునే గుంపు. దేవుడు వాళ్ళ జీవితంలో చేశాడు, మా జీవితంలో చేస్తాడా? వాదించొద్దు, తత్కరించొద్దు. దేవుని మాట నీకేం చెప్తుందో అది దాన్ని నమ్మి విడిచిపెట్టి, అది నమ్మి నీ జీవితాన్ని సరి చేసుకొని ఏం చేయాలంటే నువ్వు ముందుకు సాగిపో. నేను తప్పుంటే కరెక్షన్ చేసుకొని ముందుకెళ్ళిపో, లేదంటే ధైర్యంగా ముందుకెళ్ళిపో. అద్భుతం నీ పట్ల దేవుడు మాత్రమే జరిగిస్తాడు. వాదించటం వలన మాత్రం ఏమీ జరగదు. లాస్ట్ చివరిది 6:66 లాస్ట్ది. 6వ గుంపు, లాస్ట్ గుంపు 7వ గుంపు. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి అన్నాడు. అమ్మా, శిష్యులై వెనుకపోయిన వారు 6వ గుంపు. ఏ గుంపు? శిష్యులయ్యారు, కానీ అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. యేసుప్రభుకి 12 మంది శిష్యులే కాదు, బోల్డ్ మంది వెంబడించారు యేసుప్రభుని. ఆ వెంబడించిన వారిలో మరికొందరు ఆయన శిష్యులై ఉన్నారట, కానీ వారు ఏం చేశారట? ఆయనను వెంబడింపలేదట. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వచ్చారు. ప్రభుకి శిష్యుడిగా ఉంటానన్నారు, ప్రభు వెనకాతలు నడిచారు, ఆయన ఇచ్చి ఆహారం తిన్నారు, ఆయన ఇచ్చి యొక్క పానీయం తాగారు, అన్నీ ఆయనతో పాటు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అన్నీ చూశారు, ఆయన వెంబడించారు. కానీ అప్పటి నుండి కొంతమంది వచ్చారు, కానీ కొంతమంది వెనుకకు వెళ్ళిపోయారు. అందుకే అంటున్నారు జ్ఞాపకం, అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసిరి, మరి ఎన్నడూ కూడా ఆయన ఏం చేయలేదట? వెంబడించలేదు. జ్ఞాపకం చేసుకోండి, వెనుకకు వెళ్ళిపోయే విశ్వాసులు వేరు. ఎవరు వేరు? వెనుకకు వెళ్ళిపోయే విశ్వాసులు. ఒకప్పుడు ప్రార్థన చేసిన వారే, ఒకప్పుడు చర్చికి వచ్చిన వాళ్ళే, ఒకప్పుడు కానీ లోకపు ఆకర్షణ వల్ల ఆకర్షించబడ్డారో, మరి దేని వల్ల ఆకర్షించబడ్డారో మనకు తెలియదు, కానీ వారు దేవుని శిష్యులే. కానీ వారు ఏం చేశారు? వెనుకకు వెళ్ళిపోయారు. యోధా ఇస్కరియోతులాగా వారు ఏం చేశారంటే వెనుకకు వెళ్ళిపోయారు. జ్ఞాపకం చేసుకోండి, శిష్యత్వం అంటే కేవలం ఆదివారం చర్చికి వచ్చి వెళ్ళిపోవడం కాదు, ప్రతిరోజు సిలువ ఎత్తుకొని దేవుని మనం వెంబడించాలి. శిష్యరకం అంటే ఆదివారం వచ్చి వెళ్ళిపోవడం కాదు, ప్రతిరోజు దేవుని సిలువను ఎత్తుకొని మనం ఏం చేయాలి? వెంబడించాలి. మధ్యలో ఆగిపోయేవాడు గమ్యాన్ని చేరుకోలేడు. మధ్యలో ఆగిపోతే గమ్యాన్ని
చేరుకోలేవు. అందుకంటే మీరు కొంతకాలం శిష్యులుగా కొనసాగారు, కానీ వాక్యం కఠినముగా అనిపించగానే యేసుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొంతకాలం శిష్యులుగా ఉన్నారు, వాక్యం కఠినంగా ఎప్పుడైతే అనిపించిందో అప్పటి నుండి వెళ్ళిపోయారు అంతే. కొంతకాలం శిష్యులుగా అప్పగించారు, వాక్యము కఠినముగా వారికి అనిపించగానే వారు వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఉపదేశం కష్టంగా ఉన్నప్పుడు లేదా క్రమశిక్షణ అవసరమైనప్పుడు ఇది మన వల్ల కాదు అని వెళ్ళిపోకూడదు. ఉపదేశము, మళ్ళీ చెప్తాను, వాక్యము కష్టంగా ఉన్నప్పుడు, క్రమశిక్షణ అవసరమైనప్పుడు, వాక్యము నీలో క్రమశిక్షణ చేస్తున్నప్పుడు విడిచిపెట్టి వెళ్ళకూడదు. అలా వెళ్తే మధ్యలోని ప్రయాణం ఆగిపోద్ది. అలా వెళ్తే మధ్యలోనే మన జర్నీ అయిపోద్ది. ఈనాడు కూడా ఏం చేయదండి, అభివృద్ధిలోనికి పోలేదు. అందుకని అప్పటి నుండి ఆ శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ కూడా ఆయనతో కూడా నడవలేదు. యేసు నాగలి మీద చేయి పెట్టి వెనుకకు తట్టు చూచువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు. ముగిస్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. లోకారాయణ సువార్త చదవకండి, 9వ అధ్యాయము 62 అంటాడు, యేసు నాగలి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు దేవుని రాజ్యమునకు ఎన్నడూ కూడా పాత్రుడు కాడు. జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ దేవుని యొక్క సన్నిధానంలో ఆయన శిష్యులుగా ఉంటూ వెనుకకు తిరిగి వెళ్ళిపోతున్నావా? జ్ఞాపకం చేసుకో ప్రియులారా. అలా వెళ్ళిపోవడం వలన నీకు నిష్ప్రయోజనమే తప్ప నీ ప్రయాణం సాఫీగా. శిష్యులే వచ్చారు, కానీ శిష్యులు ఏం చేస్తున్నారు? వెళ్ళిపోతున్నారు. అప్పటి వరకు యేసు ఇచ్చినాక భోజనాన్ని తిన్నారు, అప్పటి వరకు యేసు చూస్తున్న అద్భుతాలు చూశారు, కానీ ఇప్పుడు వారు ఏం చేస్తున్నారో తెలుసా? కఠినముగా ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వారు ఏం చేస్తున్నారు? యేసుని విడిచిపెట్టి మీరు శోచక్రియల గురించి వెంబడిస్తున్నారు, రొట్టెల గురించి మాత్రమే వెంబడిస్తున్నారు. జీవాహారం నేనే అని చెప్తున్నాడు. ఆ మాటలు వారికి ఏం చేస్తున్నాయంటే కోపంగా అనిపిస్తున్నాయి. అందుకే వారు ఏం చేస్తున్నారు? యేసుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రియులారా, యేసుని విడిచిపెట్టే గుంపుగా మన జీవితాలు ఏమాత్రం కూడా ఉండకూడదు. చివరిగా ఒక సవాలుకరమైన ఒక మాట, ప్రశ్న దేవుడు వారికి వేస్తూ ఉంటాడు. చూడండి, నెక్స్ట్ వచనంలోనే, అంటే అప్పుడు మనం చదివాం కదా, ఆ వచనంలోనే 67వ వచనంలో యేసు అడుగుతున్న ఒక మాట చూడండి. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, ఎవరిని అడిగాడు ఇప్పుడు యేసు? చెప్పాలి, ఎవరిని అడిగాడు? 7 గుంపులో వెళ్ళిపోతున్నారు. ఆ మనస్తత్వాలన్నీ ఆయనకి తెలిసి వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసు ప్రభు వెనక్కి తిరిగి ఒకసారి ఏమంటున్నాడంటే, మీరు కూడా వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారేట్రా? ఎవరిని? 12 మంది శిష్యులు కూడా అడిగాడు ఆయన, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ఏంటి ఇంతకాలం మిమ్మల్ని వెంబడించాం యేసయ్యా, ఏంటి ఇంతకాలం నిన్ను నీతో పాటు ఉన్నాం, నీతో పాటు ప్రార్థించాం, నీతో పాటు మోకరించాం, నీతో పాటు కొండలెక్కాం, మెట్లెక్కాం, అన్నీ చేసాం, మమ్మల్ని అనుమానిస్తున్నావు నువ్వు, మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు నువ్వు అని అడిగారా? యేసు ప్రభు వారిని కూడా అడిగాడు. కొన్నిసార్లు ప్రభు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. కొన్నిసార్లు మనకు కూడా ప్రశ్నలు అలాగనే వస్తూ ఉంటాయి. అంటున్నాడు, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని యేసు ఎవరిని అడిగాడంటే 12 మంది శిష్యులను అడగా సీమోను పేతురు ఏమంటాడంటే 68వ వచనం, సీమోను పేతురు, ప్రభువా ఎవని యుద్ధకు వెళ్ళదుము, నీవే నిత్య జీవ మాటలు గలవాడువు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. పేతురు ఏమంటున్నాడంటే, ప్రభువా ఎవరి దగ్గరికి వెళ్ళిపోమంటావు నాయన, మేము ఎవరి దగ్గరికి పోమంటావు? సీమోను పేతురు, ప్రభువా ఎవరి దగ్గరికి వెళ్ళుదుమో, నీవే నిత్య జీవపు మాటలు గలవాడువు, నువ్వు పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఆయన ఎవరై ఉన్నాడట? పేతురు విషయంలో చెప్పాలంటే ఆయన జీవపు రొట్టె ఉన్నాడు. ఏమైనాడు ఆయన? జీవపు రొట్టె. అందుకన్నాడు, ప్రభువా మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నీవే జీవపు రొట్టె, నీవే జీవపు మాటలు గలవాడువు, నీవే పరిశుద్ధుడమైన దేవుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము, నిన్ను విడిచిపెట్టి మేము పోలేము. 12 మంది ఎందుకు విడిచిపెట్టలేదో తెలుసా? ఈ 12 మంది ఎందుకు విడిచిపెట్టలేదో తెలుసా అంటే, వారు విడిచిపెట్టకపోవడానికి కారణం ఏంటంటే, వారు ప్రభువుని దేవునిగా అంగీకరించారు, ఆయన జీవపు రొట్టిగా చూశారు. అందుకే అంటాడు పేతురు, ఎవరి దగ్గరికి వెళ్తాం ప్రభా? నీవు జీవపు మాటలు గలవాడువు, నీవు నిత్య జీవపు మాటలు గలవాడు. ఆయన ఎవరు? ఆయన కేవలము జ్ఞానవంతుడు మాత్రమే కాదు, మంచి బోధకుడు మాత్రమే కాదు. యేసుని మిగతా వారందరూ ఎలా చూశారంటే అద్భుతాల గురించి చేసేవాడిగా చూశారు. మరికొంతమంది ఎలా చూశారంటే ఆశ్చర్యకార్యాలు చేసేవాడిగా చూశారు. మరికొంతమంది ఎలా చూశారంటే జ్ఞానవంతుడిగా చూశారు, ప్రవక్తగా చూశారు. రొట్టెలు ఇస్తాడు, లేదా అక్కడికి వెళ్తే మా ఆకలి ఈ రోజుకి తీరిపోద్ది, అక్కడికి వెళ్తే ఈ రోజు మాకు ఆహారం తీరిపోతుంది, ఆయన వెంబడిస్తే ఎక్కడికి వెళ్తే అక్కడ వారికి ఆహారం పెడుతున్నాడని చెప్పి చాలామంది వెంబడించారు. కానీ యేసుని వెంబడించిన శిష్యులను కూడా ప్రభు వారిని బట్టి వీరికి ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నలో కూడా వారు ఏమన్నారంటే, ప్రభువా
నువ్వు నిత్య జీవపు మాటలు గలవాడు. నీ మాట వినుటకే మేము వచ్చాం తండ్రి. ఇదిగో నీ మాట మమ్మలను బ్రతికిస్తుంది, మా బాధలు ఇదే మాకు నెమ్మది కలిగిస్తుందని అనుకున్నారేమంటున్నాడు పేతురు. ప్రభా, మేము ఎవరిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ప్రభా? నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళిపోతాం? నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి పోలేము. మేము వారి లాంటి వారమే కాదు తండ్రి. నేను మిమ్మల్ని వెంబడిస్తాను, ఎందుకంటే నువ్వు నిత్య జీవపు యొక్క మాటలు గలవాడు. నువ్వు నిత్య జీవపు మాటలు గలవాడు మాత్రమే కాదు కానీ తండ్రి, నీవు పరిశుద్ధుడైన దేవుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని యేసుతో వారు ఆ మాటలు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ రోజున ప్రభు కూడా మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? మీరు కూడా ఆయనను వెంబడించి విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ఈ రోజున చాలామంది దేవుని వస్తున్నారు, దేవుని దగ్గరికి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఆశ్చర్య కార్యాల గురించి వచ్చేవారు కొంతమంది, అద్భుతాల గురించి వచ్చేవారు కొంతమంది, ఆయన దగ్గర ఏదో దొరుకుతుందని వచ్చిన వారు కొంతమంది, మరికొంతమంది వేటినో వెతికి వస్తున్నారు. కూర్చున్న మీరులో ఎవరిని నేను పేరు పెట్టి ప్రశ్నించడం లేదు, ఎవరిని పేరు పెట్టి నేను అనటం లేదు. కానీ జ్ఞాపకం చేసుకోండి, నువ్వు దేని గురించి వస్తున్నావో, ఏ మనసుతో వస్తున్నావో, నిన్ను ప్రభువుని వెంబడిస్తున్న ఆ గుంపు వలె ఈ గుంపులుగా ఉన్న మీలో కూడా అలాంటి గుంపులు ఉంటే జ్ఞాపకం చేసుకోండి. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? మీరు కూడా ఒకానొక సందర్భంలో ఏం చేయాల్సి వస్తుంది తెలుసా? వారిలాగానే విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. వారు ఎలాగైతే రొట్టెల గురించి వచ్చావనుకో, ఖచ్చితంగా నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోయే సందర్భం ఒకటి వస్తుంది. సమస్య రాగానే పడిపోతావు, ఇబ్బందులు రాగానే పడిపోతావు, కష్టం రాగానే ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోతావు, దుఃఖం రాగానే సమస్యలు ఎక్కువ అవుతుంటే తట్టుకోలేకుండా విశ్వాసం నుంచి వెళ్ళిపోయి తిరిగి మరలా గత జీవితానికి నువ్వు వెళ్ళిపోతావు. కనుక జ్ఞాపకం చేసుకునండి, యేసుని మనం సూచక్రియల గురించి వెంబడించేవారిగా మనం ఉండొద్దు. అద్భుతాలు ఆశ్చర్య గురించి కాదు, ఆయన జీవము గలవాడు. ఆయన మాటలు జీవింపచేస్తాయి. ఆయన వినుట వలన మాత్రమే విశ్వాసం కలుగుతుంది. ఆయన మాటను అంటిపెట్టుకుంటే అద్భుతాన్ని ఆశ్చర్యాన్ని ప్రభు మన జీవితంలో జరిగిస్తాడని ప్రభుని వెంబడించే వారికి ఉండాలి. రెండోదిగా మనం చూసాం, అక్కడ ఉన్న గుంపులో మరొక గుంపు ఎవరంటే ప్రవక్త అని మర్యాదగా నడుచుకున్నవారు. ప్రవక్త అని రాకు దేవుడి దగ్గరికి, ఆయన మంచి జ్ఞానవంతుడని రాకు దేవుని దగ్గరికి. ప్రియులారా, ఆయన యొక్క మాటలు నిత్య జీవం గలవని రా. మూడోదిగా మనం చూసాం ప్రియులారా, రొట్టెల కోసం మాత్రమే వెంబడించేవారు. ఈ రోజున ప్రభుని అద్భుతాన్ని ఆశ్చర్య గురించి నీ ఆకలి తీరుతుందనో, లేకపోతే నీ ఇంటిలో లేకపోతే ఏదో దేవుడు అద్భుతం జరిగిస్తాడో మాత్రం రావద్దు. ప్రియులారా, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆయన నిన్ను పెంచినా పోషించకపోయినా, ఆయనను రాజుగా నీ జీవితంలో చేసుకోవడానికి మాత్రమే ప్రభుని వెంబడించు. నాలుగోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం, చూసి నమ్మని వారు గుంపు ఉంది. చూసి నమ్మని వారిగా వద్దు, చూడకుండా నమ్మేవారిగా ప్రభుని మనం వెంబడిస్తాం. ఈరోజు చూసావు దేవుని కార్యాన్ని, నమ్ముతావు, రేపొద్దున కార్యం జరగకపోతే వెనక్కి వెళ్ళిపోతావు. అలా వద్దు. ప్రభువా, చావైనా మేలైనా నా జీవితం నీతోనే గడుస్తుంది, నీ పాదాల దగ్గరే నా జీవితం గడుస్తుంది ప్రభు అని చెప్పి దేవుని దగ్గర మనం అట్టి సమర్పణతో మనం ఏం చేయాలో తెలుసా? రావాలి. నేను మేలైన కీడైనా నా దేవుని గురించి నేను ఏం చేస్తాను? అనుభవిస్తాను. చచ్చానా దేవుని గురించే చేస్తాను, బ్రతికినా నేను దేవుని గురించే బ్రతుకుతాననే యొక్క విశ్వాసంతో మనం జీవితాన్ని ఏం చేయాలంటే ముందుకు సాగిపోవాలి. ఐదవదిగా మనం చూసాం, ఐదవ గుంపుని చూసాం, సనుక్కునే గుణం గలవారుగా కొంతమంది వచ్చారు. సనుక్కుంటూ వారు ఏం చేశారు? ప్రభుని విడిచిపెట్టారు. దేవుని గురించి సనగొద్దు, దేవుని వాక్యము గురించి సనగొద్దు. సనిగితే మీ జీవితంలో సంహారకుడు సంహరింపచేస్తాడు. సనగడం కాకుండా ప్రియులారా, దేవుని వాక్యం బట్టి నీ జీవితాన్ని సరిచేసుకుంటూ పోతే దీవించబడతా, ఆస్వాదించబడతావు. ఆ రోజుగా మనం చూసాం, వాదించే స్వభావం కలిగిన గుంపు. ఏ గుంపది? వాదించారు. దేవుని మాటలు విన్నారు కానీ వాదన వారిలో వారికే వాదన, ప్రభుతో కాడు వాదన, వారిలో వారికే వాదన. ఎప్పుడు దేవుని మాటను గురించి ఒకరితో ఎప్పుడు కూడా వాదించడం అవసరం లేదు. వాదిస్తే గొడవ ఎక్కువ అవుతుంది. వాదించకుండా దాన్ని అక్కడితో విడిచిపెట్టి, పర్లేదు లేను నాకన్నా జ్ఞానవంతుడే అని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోతే అక్కడ ఏ ప్రాబ్లం కూడా వాదించేవారుగా అవుతాం. దేవుని వాక్యాన్ని అర్థం కాకపోతే ప్రభువా నాకు అర్థం చేయమని దేవుని దగ్గర మనం అడిగేవారిగా మనం ఏం చేయాలంటే ఉండాలి. అందుకే చివరిగా మనం చూసాం, వాదించే స్వభావం మనకొద్దు, వాదించే గుంపుగా మనం ఉండకూడదు. ఏడవదిగా మనం చూసాం, శిష్యులై వెనుకపోయిన వారు. ఎవరైతున్నారట? శిష్యులయ్యారు కానీ వారికి ఏం చేశారట? వెనుకకు పోయారు. 7 గుంపులు వెళ్ళిపోయినప్పుడు యేసు 12 మంది శిష్యులను వైపు తిరిగి మీరు కూడా వెళ్ళిపోవాలా అని అడిగినప్పుడు అప్పుడు పేతురు ఇచ్చిన సమాధానం మన అందరికీ ఆదర్శం ఏంటంటే, ప్రభువా ఎవరి ఎద్దుకు వెళుదుము, నీవు నిత్య జీవపు యొక్క మనం ఎందుకు వెంబడిస్తున్నావు? అద్భుతాల కోసమా? ఆశ్చర్య కార్యాల కోసమా? లేక ఆయన ఇచ్చే రక్షణ గురించా? ఏ గుంపులో ఏదో ఒక స్థితిలో ఉంటే మనం ఈరోజు ఏం చేయలేదు తెలుసా? పశ్చాత్తాపడ. ఈరోజు కూర్చున్న మనలో ఏదో గుంపులో ఉండే ఉంటాం. ఆ గుంపులో ఉంటే మనం పశ్చాత్తాపడి, అద్భుతాల గురించి కాదు తండ్రి,
ఆశ్చర్య కార్యాల గురించి కాదు తండ్రి. నేను నిన్ను వెంబడిస్తుందని తెలుసా? నువ్వు నిత్య జీవం గలవాడువు, నీ మాటలు నిత్య జీవం గలవాడువు, నువ్వు పరిశుద్ధుడైన దేవుడువు. నన్ను ఈ నరకము నుండి నా ప్రాణమును ఏం చేస్తావు తెలుసా? పరలోకమునకు, నా ఆత్మ నశించిపోకుండా పరలోకానికి నువ్వు తీసుకెళ్ళవాడువు. నీ మాట వినటం వలన మాత్రమే నాకు విశ్వాసం కలుగుతుంది తండ్రి అని చెప్పి మనము ఆ గుంపులో ఇంపులో కాకుండా, ప్రభువా నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదు అని వెంబడించేవారిగా ఉండాలి. లాస్ట్ ముగిస్తున్నాను. ఎలా ఉండాలి మనం? ప్రభువా నీవు తప్ప నాకు వేరే యొక్క దిక్కు లేదు, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు. అట్టివారిగా మనం ఉండాలని ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ప్రభు మనల్ని అలాగున దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని బతిమలాడుతూ ఉన్నాడు. లేకపోతే పేతురు వలె మనం కూడా చెప్పాలి, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, మేము ఎక్కడికి వెళ్ళనే, నీవు రాకుండా మా ప్రయాణం వద్దు, నువ్వు రాకుండా మా దినం గడవకూడదు, నీవు రాకుండా మనం చెప్పాలి ప్రభుతో. ఏమనంటే పేతురు అన్నాడు కదా, పేతురు ఏమన్నాడు? ప్రభువా నీవు నిత్య జీవం గలవాడు, నేను విడిచిపెట్టి మేము ఎక్కడికో. ఈ రోజున మీ జీవితాల్లో ప్రతిరోజు ఆయన విడిచిపెట్టి వెళ్తున్నారా? ఆయన వెతికి వెళ్తున్నారా? మీ జీవితాల్లో ప్రతిరోజు మనం ఎలా వెళ్ళాలంటే దేవుని సన్నిధిలో ఆయన వెళ్ళకుండా మనం ఏ చోటికి వెళ్ళడానికి వీలు లేదు, ప్రార్థించకుండా ఏ చోటికి వెళ్ళడానికి వీలు లేదు. ప్రతిరోజు ప్రభువా నువ్వు రాకపోతే నా పనికి నన్ను తీసుకొని పోకు, నువ్వు రాకపోతే ఈ ప్రయాణంలో ప్రభువా నువ్వు రాకపోతే నన్ను తీసుకొని పోకు, నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి పోలేను. ఆయన నీ పక్షమునుంటే యుద్ధం అవుతుంది, ఆయన నీతో వస్తే నీ ప్రయాణం క్షేమంగా ఉంటుంది. ఆయన నీతో నడిస్తే ప్రియులారా నీ యొక్క ముళ్ళ యొక్క దారి అయినా సరే పూల దారిగానే మారుతుంది. కనుక ప్రియులారా ఆయన మనతో రావాలి, మనం ఆయనతో పోవాలి. ఆయన విడిచిపెట్టి వెళితే ఎలాంటి ప్రయోజనం ఏముండదో ఆయన విడిచిపెట్టకుండా, ప్రభువా నీవు నిత్య జీవము గలవాడువు, నేను విడిచిపెట్టి మేము ఎక్కడకు పోలేము తండ్రి, నువ్వు పరిశుద్ధమైన దేవుడు మేము నమ్ముచున్నాం, మేము విశ్వసిస్తున్నాం కనుక నేను వదిలి మేము పోలేము. వెళ్ళిపోయినారు వెళ్ళిపోనీ కానీ ప్రభా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టిపోను, నీ పాదాలు విడిచిపెట్టిపోను, నీ సన్నిధి విడిచిపెట్టి పోను. ఇలా ఈరోజైనా ప్రార్థన చేసావా? ఆయన పాదాలు వదలకుండా ప్రార్థన చేయి. ప్రభా నువ్వు అద్భుతం చేసే వరకు నేను నిన్ను విడిచిపెట్టి పోను, నా బిడ్డల జీవితాలు నా జీవితం మార్చేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టి పోను. ప్రభా నా ప్రశ్నకు నా ప్రార్థనకు జవాబిచ్చేంత వరకు నేను విడిచిపెట్టి పోను. ఎవరు దేని గురించి వెంబడించి దేని గురించి వచ్చారో నాకు తెలియదు కానీ ప్రభా నేనైతే నిన్నును నీ మార్గాన్ని మాత్రమే వెతుకుతున్నానని చెప్పి మనం ఏం చేయాలంటే క్రీస్తుని వెంబడించాలి. ఎందుకంటే నీ ఇంటిని నీ విశ్వాసాన్ని ఇసుకలో కట్టుకోవద్దు, క్రీస్తు వేసిన బండ మీద మాత్రమే కట్టుకోవాలి. అద్భుతాలు ఆశ్చర్య కార్యాల మీద మన విశ్వాసాన్ని కట్టుకోకూడదు. మన విశ్వాసాన్ని ఎవరి మీద కట్టాలి? క్రీస్తు ఉన్న యొక్క మాట వలన మాత్రమే మన విశ్వాసాన్ని కట్టాలి. ఆయన బోధల మీద మాత్రమే మన విశ్వాసాన్ని కట్టుకోవాలి. అప్పుడు ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు పడిపోవు. నువ్వు ఎప్పుడు కూడా నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉండదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువా నిన్ను విడిచిపెట్టి గుంపులో మేము ఉండకుండా చివరి వరకు నీటితో నడిచే గుంపులో మేము ఉండాలి. శిష్యులుగా మమ్మల్ని స్థిరపరచుదేమని అడుగు. ప్రభువా మేము ఎవరి దగ్గరికి పోవదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. అద్భుతాల కోసమో రొట్టెల కోసమో జ్ఞానం గురించో ఆయన వెతకొద్దు, ఆయన నిత్య జీవం గలవాడుగా వెతుకు. ఆయన మాటలు విన్న శిష్యులు అనేకులు ఈ మాటలు కఠినముగా ఉన్నవని ఇది ఎవడు వినగలడని చెప్పుకున్నారట. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనతో కూడా నడవలేదట. ఏ గుంపులోనే ఉన్నావో సహోదరి, ఏ గుంపులోనే ఉన్నావో సహోదరుడా, ఆయనను వెంబడించే గుంపులో ఉన్నావా? ఆయన విడిచిపెట్టే గుంపులో ఉన్నావా? విడిచి వెళ్ళిన వారు ఎవరో కూడా కాదు, వారు దేవుని శిష్యులే, వారు ఆయనను వెంబడించిన వారు, వారు విశ్వాసం గలవారే. కానీ ఆయన మాట కొంచెం కఠినంగా ఉండేసరికి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈరోజు దేవుని మాట నీకు కఠినంగా ఉంటే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు, అలిగి వెళ్ళిపోతున్నావు, సొనుక్కుంటూ వెళ్ళిపోతున్నావు, గొనుక్కుంటూ వెళ్ళిపోతున్నావు, ఏదో మెటీరియల్ థింగ్స్ వెతికి వస్తున్నావు దేవుని దగ్గరకు. భౌతిక సంబంధమైన వాటిని వెతికి రావద్దు దేవుని దగ్గరకు. ఆయన నిత్య జీవం గలవాడు, ఆయన ఇచ్చి నీళ్ళు తాగువాడు ఎన్నడూ తప్పికొనడు, జీవాహారం ఆయనే, ఆయన ఒక్కడే మార్గము సత్యము జీవమునై అన్నాడు. ఆయన మాత్రమే నిన్ను పరలోకమునకు చేర్చే యొక్క మార్గం.
అలానే నీ జీవితంలో అద్భుతం జరగదని నేను చెప్పడం లేదు. అలానే దేవుడు నిన్ను పోషించడని చెప్పడం లేదు. అలానే దేవుడు నీ ప్రార్థన వినడు, నువ్వేం అడిగినా ఇవ్వడని నేను చెప్పట్లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, మొదట ఆయనని రాజుగా చేసుకో. జ్ఞానాన్ని వెతక్కు, రొట్టెలు వెతక్కు, ఆయన దగ్గర ఇంకేమీ వెతికి రావద్దు. చూసి నమ్మేవారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. నీ విశ్వాసమే నేను బాగు చేస్తుంది. మనుషుల మాటల మీద నీ జీవితాన్ని కట్టుకోకు. దేవుని మాట మీద నీ జీవితాన్ని కట్టుకో. దేవుని వాక్యం మీద నీ జీవితాన్ని కట్టుకో. సీమోను పేతురుతో ప్రభు అడుగుతున్న ప్రశ్న, లేక ఆయన 12 మంది శిష్యులతో అడుగుతున్న ప్రశ్న, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? మీరు కూడా వెళ్ళిపోవాలనుకున్నారా? వెళ్ళిపోవాలని ఉన్నారా? 12 మంది శిష్యులు అడుగుతున్నాడు. ఈరోజున 12 మంది కన్నా ఎక్కువగా ఉన్నావు నువ్వు ఇక్కడ. నిన్ను అడుగుతున్నాడు సహోదరి, నువ్వు ప్రభువుని కష్టం రాగానే, ఇబ్బంది రాగానే, సమస్య రాగానే విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? దేవుడు ఇంకా నీ జీవితంలో ఏది జరిగించట్లేదని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? అట్టి గుంపులోనే ఉండొద్దు. పేతురులా మనం చెప్దామా, ప్రభా ఇదిగో ఎవని ఎద్దుకు వెళ్తాను నాయన, నువ్వు నిత్య జీవం గలవాడు. నేను ఎవరి దగ్గర సహాయం కోరుకోగలను తండ్రి, నీ దగ్గరే నా సహాయం కోరుకోగలను. ఎవరి మీద ఆశ పెట్టుకోలేదు తండ్రి, నీ మీదే ఆశ పెట్టుకున్నాను. నీవు తప్ప నాకు దిక్కు లేదు, నీవు తప్ప నాకు ఆధారం లేదు, నీవు తప్ప నాకు శరణము లేదు, నీవు తప్ప నాయన నాకు మరి ఏది దిక్కు లేదు. నీవు నా తండ్రి వై ఉన్నావు, నీవు నా తల్లి వై ఉన్నావు, నీవు నాయన నాకు భర్త వై ఉన్నావు. నీవు తప్ప నాయన నా జీవితంలో నమ్మకమైన వాడు లేడు. నీవు తప్ప నాయన నేను ఆనుకునేవారు లేరు. నీ దగ్గరే ఉన్నాను ప్రభా, నేను వెంబడిస్తాను, సిలువెత్తుకొని వెంబడిస్తాను. నన్ను నాయన నీ శిష్యునిగా ఉండనివ్వు, నేను వెంబడింపనివ్వు నాయన. నేను నిన్ను నీ సన్నిధిని విడిచిపెట్టిపోయే సందర్భం నా జీవితంలో ఏనాడు రావద్దు. పరిశుద్ధ తండ్రి మహోన్నతుడా, వెతబడి మాటలు నాయన నీ బిడ్డల హృదయాలు ఫలింపు దయచి. ఉదయకాలం ఎవరితో నీవు మాట్లాడావు ప్రభా, నీ పిల్లలను ప్రతి వారిని మీరు దర్శించు. వారు ఏ గుంపులో ఉన్నారో తమను పరిశోధించుకొని పరీక్షించుకొని నీ పాదాలు విడవకుండా, నీ సన్నిధి విడవకుండా, కష్టమైనా నష్టమైన వ్యాధైనా బాధైనా ఆయన నిత్య జీవం గలవాడని, ఆయన అద్భుతము చేయగలవాడు అని, ప్రతి పరిస్థితిని చక్కపరచగలవాడని నీ పిల్లలు గుర్తెరిగి ప్రభా నేనా విన్న మాటలు వారి హృదయాలు భద్రం చేసుకొని నీ మీద ఆనుకొని ముందుకు వెళ్ళటం నేర్పించండి. నమ్ముటి వారి వల్ల అయితే నమ్ము నీ దేవునికి సమస్తము సాధ్యమని అన్నావు కనుక వారు నమ్మి వెళ్ళుచుండగా వారి జీవితంలో నీ కార్యాన్ని జరిగించు. ముఖ్యంగా ప్రభా వారి జీవితాలు తమ జీవితాలను తమ విశ్వాసాన్ని క్రీస్తు యేసు అనే పునాది మీద బండ మీద కట్టుకోవడానికి సహాయం చేయండి. అద్భుతాల మీద ఆశ్చర్య కార్యాల మీద కాదు, క్రీస్తు యేసు అనే బండ మీద కట్టుకోవడానికి సహాయం చేయండి. సమస్తాన్ని మీ చేతికి విడిచిపెట్టు. యేసే అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.